అందరికి కూడా ప్రభు పేరట వందనాలు. సమయంలో మనకి మత్తయి గ్రంథంలోకి వెళ్ళిపోతుంది. చూడండి, మత్తయి రాసిన పుస్తకం, మత్తయి గారు రాసిన పుస్తకం 7:17. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములను ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములను ఫలించును. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతూ అంటున్నాడు ఏమనంటే, అలాగునే అంటే ఆ ఎలాగన్నది చెప్తాను. ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును అని ఉంది. ఎందుకు సందర్భం చెప్పాడు యేసుక్రీస్తు ప్రభుల వారు అని అంటే, చూడండి, చెట్టు ఒకటైతే పండు వేరవ్వదు, అంతే కదా. ఏ చెట్టుకి ఆ కాయే కాస్తుంది, జామ చెట్టుకి జామకాయ కాస్తుంది, అంతేగాని వేరే కాయ కాయదు. ఎందుకు ఈ మాట చెబుతున్నాడంటే, మీరు 15 నుంచి చదవండి, మీకు అర్థమవుతుంది. 15, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి, వారి గొర్రె చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు, వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లను, అంజూరపు పండ్లను కోయుదురా అని అబద్ధ బోధకుల గురించి చెబుతూ, మళ్ళీ మనకేం చెప్తున్నాడంటే, మీరు ఎటువంటి వాళ్ళు అంటే ముండ్ల పొదల్లోని పళ్ళు, అంజూరపు పండ్లు ఏరుకుంటారా, జరుగుతాయా అని అడుగుతున్నాడు. వివరంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ అబద్ధ ప్రవక్తల గురించి లేదా అబద్ధక బోధకుల గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ కాలములో ఎందుకు మాట్లాడారు అని అంటే, ఆయన సత్యము చెబుతూ సత్యాన్ని స్థిరపరిచి ఆయన వెళ్ళిపోయిన తర్వాత అబద్ధ ప్రవక్తలు వస్తారు అని ప్రభులు వారు చెప్పారు. అక్కడ ఒక చోట ఉంటుంది, ఆల్రెడీ వారు బయలు వెళ్ళిపోయారని కూడా చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన మంచి చెట్టు మంచి ఫలములు ఫలిస్తుంది, మంచి చెట్టు కానిది మంచి ఫలాలు ఫలించదు. ఎందుకు ఈ మాట చెబుతున్నాడంటే, ఈనాడు చాలామంది చాలా విషయాల్లో, ఇప్పుడు నేను మంచోడిని అని నేను అన్నాననుకో, అన్నీ మంచిగా ఉండాలి. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఈడు చెడ్డోడంటే రోషం వచ్చేస్తుంది. అయితే ఈమె మంచిది లేదా ఇతడు మంచోడు అన్న మాట వచ్చిందనుకో, అప్పుడు ఆ వ్యక్తిలో నుంచి మాట మంచిగానే ఉంటుంది, ప్రవర్తన మంచిగానే ఉంటుంది, ఆలోచన మంచిగానే ఉంటుంది, ఎదుటి వ్యక్తికి సహాయం చేయాలన్న మంచి ఆలోచన ఉంటాయి. ఇవన్నీ మంచిగానే ఉంటాయి ఉండవా? ఇప్పుడు మంచి చెట్టు మంచి ఫలాలు, మంచి చెట్టు కానిది కాని ఫలాలు. ఇప్పుడు నేను మంచోడిని అని ఒక విషయంలో మంచితనం చూపించి, రెండో విషయంలో చెడ్డతనం చూపిస్తే, చెట్టు ఒక యాప్లికాయ ఇచ్చి ఇంకో జాంకాయ ఇస్తుందా? ఇవ్వదు. అది చచ్చేంత వరకు, దాని కాపు ఉన్నంత వరకు యాపిలే ఇస్తుంది, జామ చెట్టే ఇస్తుంది, కొబ్బరి మండలు ఇస్తుంది. ఓ కాయ ఇచ్చి తర్వాత ఇంకో కాయ వేరే కాయ ఇస్తుందా? దాని ఫలమేది? ఆ ఫలమే ఇస్తుంది, అవునా కదా? అలాగ మనుషులు, నీవు మంచివాడివి, అవునా, నువ్వు క్రీస్తును ఎరిగిన వాడివి అంటే క్రీస్తును పోలినట్టు మాత్రమే నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. అయితే ఇటువంటి వారి గురించి చెబుతూ పైన అబద్ధ ప్రవక్తల గురించి ఎందుకు చెప్పాడు అని అంటే, వారి గురించి జాగ్రత్త పడమని ఎందుకు చెప్పాడంటే, ఇప్పుడు మనము క్రీస్తును కలిగి క్రీస్తు సారూప్యములోనికి మార్చబడుతున్నప్పుడు వాక్యమే దానికి ప్రాధాన్యత, అవునా కాదా? వాక్యమే ఒక వ్యక్తిని రూపాంతరపరుస్తుంది, వాక్యమే ఒక వ్యక్తిని మారుస్తుంది, వాక్యమే ఒక వ్యక్తిని సరిచేస్తుంది. అటువంటి వాక్యమును సరిగా బోధించిన వారి గురించి జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నాడంటే, వాక్యమును కలిపి చెరిపే బోధ ఉంది, పులిసిన పుండి బోధ ఉంది అని చెప్పడలేదు యేసు ప్రభుల వారు, అవునా? అంటే మనందరము మంచి ఫలాలు ఫలించుకొని ఉండడానికి గల కారణము ఉన్నది ఉన్నట్లుగా బోధించకపోవటము, అవునా? అంతే కదా. ఇప్పుడు భారము కలిగి బాధ్యత కలిగి క్రీస్తు కొరకు బ్రతుకుతున్న వ్యక్తులు వాళ్ళకలాగా నీళ్ళని తయారు చేస్తారు, అవునా?
అలా కాకుండా వారి యొద్ద నుంచి ఏదో ఒకటి పొందుకున్న వాళ్ళు ఏమైపోతే నాకేంటి, ఏ స్థితిలో ఉంటే నాకేంటి అని అనుకున్న వాళ్ళ గురించి జాగ్రత్త పడండి అన్నాడు. అయితే ఆ వ్యక్తి సరైనోడు కాదు. మౌనంగా ఉంచండి. ఆ వ్యక్తి సరైనోడు కాదు. ఈ వ్యక్తి మాట తీరు బాగోదు. ఇప్పుడు ఈ వ్యక్తి సరైనోడు కాదు అని తెలిసి కూడా చాలామంది వారినే వెంబడిస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండమని చెప్పింది. అంతగా కింద కూడా ఉంటుంది, వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకోండి, తెలుసుకోకపోతే మీకే ప్రమాదం. అర్థమైందా? వారి యొక్క ప్రవర్తన బట్టి, వారి మాట తీరును బట్టి, వారి వస్త్రాధారణను బట్టి, వారి యొక్క అలవాట్లను బట్టి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలని వాక్యం చెప్తుంది. కానీ చాలామంది తెలుసుకుంటారు. తెలుసుకుని ఏం చేస్తారు చెప్పనా, మా పాస్టర్ గారు అంతే అలాగే ఉంటాడు అన్నారా? కానీ వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందురు. కానీ మీరు ఎటువంటి వాళ్ళు చెప్పనా, ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరపు పండైన కొయ్యుదురా. అంటే ఇప్పుడు ముండ్ల పొదల్లో ద్రాక్ష పళ్ళు ఎవరైనా కోస్తారా? అసలు పండుతాయా? పండవు. మనం అటువంటి వాళ్ళమంట. అటువంటి పరిస్థితులు, వారి ఫలం తెలుసుకున్నాం, వారి యొక్క పరిస్థితి తెలుసుకుని మనం ఏం చేస్తాం చెప్పనా, ఆ దేవుడే చూసుకుంటాడండి. ఏంటంట? దేవుడే చూసుకుంటాడు. దేవుడు చూసుకుంటాడు ఎప్పుడు? క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు తీర్పు తీరుతాడు. ఈ లోపల నీకు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి దేవుడు, వాడి పరిస్థితి బాగలేదు, వాడి స్థితి బాగలేదు, వాడు ఈ విషయంలో తప్పిపోయాడు, వాడు బోధించే బోధ తప్పు బోధ, వాడు వక్రమైన బోధ, ఉన్నది ఉన్నట్లు కాకుండా ఇంకోటి కలిపి వాక్యంను వక్రీకరించి తన స్వలాభం కొరకు చెబుతున్నాడని నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకోలేకపోతే ఇక్కడ అంటదే ముండ్ల పొదల్లో ద్రాక్ష చెట్లు లేదా ద్రాక్ష బళ్ళు, అంజూరపు బళ్ళు, యాప్లికాయలు కోసుకుంటకి వెళ్ళినట్టుగా ఉంటుంది మన పరిస్థితి. నా మాటలు అర్థమైనయా? అంటే మనము వారి గురించి జాగ్రత్త పడాలి, వారిని పూర్తిగా తెలుసుకోవాలి. అప్పుడు మనము మంచి ఫలాలు ఫలించాలి. లేదు నేను అలాగే వెంబడిస్తాను, ఆయనే వెంబడిస్తాను, ఏం చెప్పినా పర్లేదు, ఆయనే అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన తర్వాతే. తెలుసా ఈ భజన? తెలుసు నీకు? యేసుక్రీస్తునికి చేసే భజన కంటే 24 గంటల్లో యేసుక్రీస్తుకు చేసే భజన కంటే తన సేవకుని చేసే భజన ఎక్కువైపోయింది. తెలిసే చాలా చోట్ల. అయ్యిందా లేదా? అయిపోయింది. అందరు కాదు, కొందరు. అందరూ అబద్ధ బోధకులు కాదు, అందరూ అబద్ధ ప్రవక్తలు, కొందరు. ఇక్కడ ఆ కొందరు గురించే జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు. అయితే వారు మనకు కనబడరు, వారు మంచిగా ఉంటారు. జాగ్రత్తగా వినండి. వారి మాట తీరు చాలా బాగుంటుంది, గొర్రె చర్మం కప్పుకున్నట్లు లెక్క. మన ముందు వారు చాలా హోందాగా మాట్లాడుతూ ఉంటారు. వారి బట్టలు కోడు కూడా చాలా పడుతుంది, పైనుంచి కింద దాకా తెల్లని బట్టలు వేస్తారేరా. ఏంటది? గొర్రె చర్మం కప్పుకుని. ఇలాగే ఒకసారి తెల్ల బట్టలు వేసిన పైనుంచి కింద దాకా ఒకడు ఎక్కి తడితే తెల్ల బట్టలు వేసినాడు అలాగే పరిశుద్ధుడు కదండి, ఆడు పనికి మళ్ళీ ఆడి గురించి వదిలేండి అన్నాడు ఒక పాస్టర్ గురించి. ఒక పాస్టర్, అర్థమైందా మీకు? తెల్ల బట్టలు వేసిన అందరూ పరిశుద్ధులు కాదు, ఆడి పెద్ద వదిలే ఆడి గురించి అన్నారు. అర్థమైందా? అటువంటి వాళ్ళ గురించి వాక్యం అంటుంది, జాగ్రత్త పడండి. అయినా వాళ్ళని వెంబడిస్తే, అయినా వాళ్ళని మీరు గురిగా పెట్టుకుంటే మీరు ఎటువంటి వాళ్ళు చెప్పనా, మొండ్ల పొదల్లోకి వెళ్ళిపోయి యాప్లికాయలు దొరుకుతాయా, అంజూరపు కాయలు దొరుకుతాయా? అలా ఎవడని ఎతుకుతాడా? వెతకడో. కానీ మీరు అలా ఉన్నారు కాబట్టి అటువంటి వారి గురించి జాగ్రత్త పడండి అని వాక్యము చెబుతూ, అలాగునే ప్రతి చెట్టు మంచి ఫలములు ఫలిస్తుంది. అంటే మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది. అవునా కదా? మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది. కానీ మంచి చెట్టు కాని ఫలాలు ఫలిస్తుంది. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మనము మంచిగా, అంటే చెట్టు మీరు అనుకోండి, నేను అనుకుంటాను ఇప్పుడు నేను మంచిగా ఫలించాలి అంటే అన్నీ మంచిగా ఉండాలి. చెట్టు ఎలాగైతే పళ్ళు మధురమైన ఇస్తుందో, ఒక కాయ ఒకలాగా ఒక కాయ ఒకలా ఉండదు. ఒక చెట్టుకు వచ్చిన కాయలన్నీ ఒకలాగానే ఉంటాయి. అయితే ఇప్పుడు ఆ చెట్టుగా సాదృశ్యంగా మనం తీసుకుంటే మనము
ప్రతి విషయంలో కూడా ఫలించేవారుగా ఉండాలి. ప్రేమించే విషయంలో, బోధించే విషయంలో, మాదిరి కలిగి జీవించే విషయంలో, శత్రువుడు ప్రేమించే విషయంలో, అన్ని విషయములో మనం ఒక మంచి చెట్టు వలె ఉండాలి. ఇంకో చోట ఉంటుంది, మంచి చెట్టు, అదే చెట్టు ఫలించకపోతే చెట్ల ఏరుని ఏం పెట్టబడి ఉంది? గొడ్డలు పెట్టబడి ఉంది. నేను అంటాను 2025 సంవత్సరంలో మనం ఏ ఫలాలు ఫలించామో తెలియదు. అర్థమైందా మీకు? అర్థమైందా? ఇప్పుడు 2025 సంవత్సరంలో ఉన్న మనము 2026 సంవత్సరంలోకి వచ్చాం. ఇప్పుడు చెట్టు వేరును గొడ్డలు పెట్టబడి ఉన్నప్పుడు మనం 2026లోకి వచ్చేసి కదా, మనమేనా మంచోళ్ళమా? చెప్పరే. 2026లోకి వచ్చేసిన అందరూ మంచోళ్ళా? 2025లో మంచిగా బ్రతికేసి 2026లోకి వచ్చేసి మేము మంచి స్థితిమతులము, మేము మంచోళ్ళు, ఎవరికి కీడు చేయలేదు, ఎవరికి హాని చేయలేదు, ఎవరిని బాధ పెట్టలేదు, ఎవరు దుఃఖ పెట్టలేదు అని అనుకుంటాకి సరిపోతారు ఎవరైనా? మరి చెట్టు వేరున గొడ్డలు పెట్టబడిందని వాక్యం చెప్తుంది కదా. అంటే ఫలము ఫలించకపోతే చెట్టు నరికేసి అగ్నిలో. మరి 2025లో మనం ఎందుకు చచ్చిపోలేదు? 2025లో మనం ఎందుకు భూమి నుంచి దేవుడు తీసేయలేదు? అప్పుడు యజమానుడు వచ్చి, తోట యజమానుడు చేయమంటాడు, అయ్యా ఒక అవకాశం ఇస్తే దాన్ని చెట్టు నా ఎరువేసి నీళ్లు పెట్టి అప్పుడు ఒకవేళ ఫలించకపోతే తీసేద్దామన్నాడు. నిజం చెప్తున్నాను వినండి, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ 2025లో ఇంకా సిద్ధపడని విషయాలు ఏమని ఉంటే అవకాశాన్ని దేవుడి దగ్గర నుంచి పొందుకొని ఇది మరల ఈ 2026 సంవత్సరములో కూడా మనందరినీ నిలబెట్టింది ఎందుకో తెలుసా? ఒరే నీవే కానీ నీవు దేవుని స్వరూపమందు కలిగిన వ్యక్తివి. 2025లో నువ్వు కాని ఫలాలు ఫలించావు, కానీ ఇప్పుడు మంచి ఫలాలు ఫలించాలని దేవుడు మనల్ని ఈ రోజుని లాగుంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మనం ఆ 15 వచనం, దాన్ని 16, 17 ఈ 3 వచనాలు మనం ఒక్కొక్కటిగా మనం ధ్యానించుకుని వెళ్దాం. చూడండి, మొదటి యోహాను పత్రిక చూడండి, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి అని 15 వచనములు ఉంది కదా. మొదటి యోహాను పత్రిక రండి, 4:1 చదవండి. అక్కడ ఏముందో ఎన్నో. ప్రియులారా, అనేకులు అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మల దేవుని సంబంధమని కావో పరీక్షించుకోడి. చూడండి, మనకి ఒక పరీక్షించుకోండి అని ఒక పరీక్షకు వదిలేసాడు దేవుడు మనల్ని. మీకు అర్థమైందన్నమాట. ఇప్పుడు ప్రియులారా అని ప్రేమగా పిలిచాడు. ఎందుకో తెలుసా? ఈ 2026 సంవత్సరంలో మీరు మంచి ఫలాలు ఫలించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అనేకులు అంట, అనేకులు. ఇప్పుడు 100 మంది ఉన్నారు, 100 మందిలో అనేకులు బయటికి వెళ్ళిపోరు అన్నామనుకో, అది ఏ సంఖ్య వస్తుందో చెప్పండి మీరు. ఇప్పుడు సగమే వెళ్ళారంటే 100 మందిలో సగం వెళ్ళిపోయారంటే సంఖ్య ఎంత అవుతుంది? 50. అదే 100 మందిలో అనేకులు వెళ్ళిపోయారంటే 70 అనుకోవచ్చు, 80 అనుకోవచ్చు, 90 అనుకోవచ్చు. తక్కువ సంఖ్యను మనం మించి ఎక్కువ సంఖ్యను చెప్పాలి. అనేకులు వెళ్ళిపోయారంటే అంటే మీరు గమనించండి, ఈ రోజున ప్రపంచంలో దేవుని గురించి బహుగా వాడబడుతున్న చాలా మందిలోని ఎవరున్నారంట? అనేకులు ఉన్నారంట. అయితే ఏం చేయాలి? వారు ఎక్కడున్నారంటే వెళ్ళిపోయారు. ఎక్కడికి? లోకములోనికి వెళ్ళిపోయారు. అయితే ప్రతి ఆత్మను నమ్మక, అంటే ప్రతి వ్యక్తిని నమ్మక మీరు ఏం చేస్తారంటే ఆ వ్యక్తి, అంటే ఆ వ్యక్తిలో ఆత్మ సంబంధమైనవి దేవుడికి సంబంధమైనవి లేవో మీరు చెప్పండి, పరీక్షించుకోండి. ఎవరికి వదిలేరు పరీక్ష? మనకి పరీక్షించుకోవాలి. పరీక్ష అంటే చెప్పండి. ఇప్పుడు ఏదైనా మనకి పెట్టారనుకో భోజనం ఏదైనా, ఇప్పుడు మనం చున్నగా దాన్ని ఏం చేస్తాం మనం? చెప్పండి.
ఇప్పుడు వెంటనే తినేం కదా. సపోజు తినేటప్పుడు మనకు రాయి తగిలిందనుకో, తప్పుడు ఆ తర్వాత ఎలా తింటాం? పరిశీలనగా పరిశీలనగా తింటాం. కారణం పంటికి రాయి తగిలింది కదా. ఇప్పుడు యేసయ్య అన్నాడు, ఒరే లోకములోనికి అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు, ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి వద్దా? ఉండాలా వద్దా? ఉండాలి. చెప్పులు వేసుకుని నడుచుకుని వెళ్తున్నాం, కాలుకి ముల్లుగుచ్చుకుంది, చెప్పులు ఉన్నా సరే మనం జాగ్రత్తగా అడిగేస్తాం. ఎందుకు? పరిశీలనగా వేస్తాం. చూసారా, మన భౌతిక సంబంధమైన విషయములలో ఇటువంటిదే మనం ఎదుర్కొంటున్నప్పుడు, అబద్ధ ప్రవక్తలు బయలుదేరినప్పుడు వాడి మాట తీరును బట్టి, వాడి ప్రవర్తన బట్టి, వాడి యొక్క నడవడికను బట్టి నీవు పరీక్షించువాడిని. పరీక్షించి వీడు దేవుడికి సంబంధించినోడా కాదా? ఏంటంట? దేవునికి సంబంధించినోడా కాదా? దేవునికి సంబంధించిన వ్యక్తి కాకపోతే మనం వెంబడించాలి. అంతేనా? అంతే కదా. అంటే వెంబడించేవాడు ఎవడంటే కాని ఫలాలు ఫలించేవాడు. చెట్టు మంచిదే, కాని ఫలాలు ఫలిస్తుందా చెట్టు? మరి నువ్వు మంచోడివి అన్నప్పుడు మరి ఇటువంటి కాని ఫలాలు ఎలాగొస్తాయి? చెట్టు మంచిదైతే ఫలం మంచిది అవుతుంది. అయితే మనము ఆ విషయములు ఖచ్చితంగా విమర్శించకూడదు ఎప్పుడు కూడా. యేసు ప్రభువులు ఇక్కడ విమర్శించమన్నా పరీక్షించమన్నాడా? ఒరే ఆడ అలాగంటే ఎలాగంటే ఆ విషయం కాదు, ఆ వ్యక్తి ఎవరు. ఇప్పుడు నేను నా గురించి మీరు పరీక్షించుకోవాలి. నా ప్రార్థన జీవితం ఏంటి, నా విధానం ఏంటి, నా నడవడిక ఏంటి, నేను ఎక్కడికి వెళ్తానో ఏంటి, అసలు ఏం తింటానో, ఇవన్నీ మీరు పరిశీలించుకోవాలి. ఏ సమయానికి ఎక్కడ ఉంటానో కూడా మీరు నన్ను పరిశీలించుకోగలగాలి. అర్థమైందా? అలాగ పరిశీలించగలిగినప్పుడు నీకు ఇది ఆత్మ సంబంధ, శరీర సంబంధ. అర్థమైందా? ఇప్పుడు ఒక దైవజనుడు ఉన్నాడు అనుకోండి, దైవజనుడు ఎప్పుడు లెగుతాడు? మీ మాటగా చెప్పండి. దైవజనుడు ఎప్పుడు లెగాలి? వేకువ జామునే లెగాలి. దైవజనుడు ఎలా మాట్లాడాలి? పద్ధతిగా మాట్లాడాలి. అవునా? దైవజనుడు శత్రువును ఎలా ప్రేమించాలి? మిక్కటంగా ప్రేమించాలి. అవునా? దైవజనుడు అన్న వ్యక్తి తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏదైనా ఆపద జరిగితే, విశ్వాసులు ఉన్నారు, దైవజనుడు ఎవరి ముందు స్పందించాలి? మామూలుగా ఎక్కువ ఎవరికి భారం ఉంటుంది? ఎవరు వెళ్ళి ప్రార్థన చేయాలి కదా. ఇప్పుడు 10ంటికి లెగుతాడు, పక్కింటి వాళ్ళు ఏమైపోయినా నాకు అనవసరం. ఏంటి ఆ శత్రువుకి ఏదో జరిగిందంటే పోతే పోని. ఇవన్నీ మనము ఆత్మ సంబంధం కలిగిన వాడు అనుకోవాలా, శరీర సంబంధం అనుకోవాలా కదా. ఇప్పుడు ఇటువంటి అలవాటులో ఉన్న వ్యక్తిని నువ్వు వెంబడిస్తున్నావంటే, ఇటువంటి అలవాటుల వ్యక్తి నేను వెంబడిస్తున్నానంటే, ఇప్పుడు నేను మంచోడిని, నేను మంచి ఫలాలు ఫలిస్తానని ఎలాగనగలుగుతున్నారు ఈ రోజున చాలామంది? వాక్యము చెబుతుంది, నేను కాదు సుమా, వాక్యము చెబుతుంది. ప్రియులారా, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు లోకములోనికి వెళ్ళిపోయారు, అంటే వచ్చేసారు. మీరు జాగ్రత్త. ఆ వ్యక్తి ఎటువంటివాడో పరిశీలించి మీరు వెంబడించండి. లేదనుకో ముళ్ళ పొదల్లోకి వెళ్ళి నాకు యాప్లే కావాలన్నంటే వ్యక్తులు మీరు అడుగుతారు. మీరు అలాగా మరి అక్కడంత వివేచన ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు లేదు? ఆయన ఎలా పోతే ఏంటండి? దేవుడు చూసుకుంటాడండి, దేవుడు శిక్షిస్తాడండి. దేవుడు ఇక్కడ కాదు. దేవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత తీర్పు ఉంటుంది. అర్థమైందా? ఇక్కడ మనం పరిశీలించి వదిలిపెట్టేదండి అక్కడ. మరి అంత యేసయ్య తన శిష్యులకి చాలా బాగా చెప్పాడు. అలాగెళ్ళిపోయి ఏమన్నాడో, పరిసయ్యులు సద్దుకల గురించి అన్నాడో, పులిసిన పిండి గురించి జాగ్రత్త అన్నాడు. ఎవరి గురించి? పరిసయ్యులు సద్దుకాయలు. అవునా? పులిసిన పిండి గురించి జాగ్రత్త. ఎందుకు చెప్పాడు ఆ మాట? ఎందుకు చెప్పాడు అంటే, వారు పరిసయ్యులు సద్దుకాయలు ధర్మశాస్త్ర బోధకులుగా కనబడుతున్నారు, అంగీలేశారు, వారు వస్త్రధారణ చాలా బాగుంది, కానీ వారు దేవుని సంబంధులు కాదు. ఏంటంట? ఆత్మ సంబంధులు కాదు, ప్రకృతి సంబంధులు వాళ్ళు. కాబట్టి జాగ్రత్త అని చెప్పాడు. ఇప్పుడు కొత్త నిబంధనలో యేసయ్య మనకు చెప్తుంది, ఇప్పుడు ప్రియులారా మీరు పరీక్షించుకోండి. అవునా? ఇప్పుడు నాకు ఇష్టమైన వాళ్ళు చెప్తున్నాను అనుకో, ఒరే ఇది నీకు కొన్నాను, బాగుంటే ఉంచుకో, లేదంటే నాకు తిరిగి ఇచ్చినప్పుడు వాడు ఉంచుకోవాలంటే దాన్ని ఏం చేయాలి? పరీక్షించాలి. అవునా కదా?
పరీక్షించాలి, వస్తువును పరీక్షించాలి, లేదా ఏది ఇచ్చినా సరే, లేదా బట్టలు ఇచ్చినాకో వేసుకుని దాన్ని పరీక్షించాలి. ఒరే సరిపోలేదురా, టైట్ అయిపోయినంటే మళ్ళీ నాకు ఇచ్చేయాలి. అవునా కదా? అలాగా మన వస్త్రాల విషయంలో పరీక్షిస్తాం, తినే తిండి విషయంలో పరీక్షిస్తాం, కట్టుకొని ఇల్లు విషయంలో పరీక్షించుకుంటాం. ఏమండి, అన్ని విషయంలో పరిశీలనగా చేస్తాము. కానీ మన ఆత్మకు సంబంధమైన ఆత్మీయ ఆహారం పెట్టే వ్యక్తులనే మరి సేవకులు ఉన్నారే, అందులోనే 2 వర్గాలు ఉన్నాయని యేసుప్రభులో చెప్పాడు. ఒకటి అబద్ధ బోధకులు, ప్రవక్తలు, ఒకటి నిజమైన వాళ్ళు ఉన్నారు, యథార్థవంతులు ఉన్నారు. ఈ రెండిటిలో ఈడ ఆత్మ సంబంధ కాదా, ఇతను ఆత్మ సంబంధి కాదని ఏం చెప్పాడైనా? పరిశీలించుకోండి. ఏంటంట? పరిశీలించుకోండి. ఒక చెట్టుకి పండు తీసుకున్న తర్వాత మనం వెంటనే తిన్నవాళ్ళు ఎవరున్నారు అక్కడ? ఏం చేస్తాం? శుభ్రంగా అది ఎక్కడైనా పుచ్చిందా, ఏమన్నా ఉందా, ఈ కాయ వంకరగా ఉంది, ఈ చిన్నగా ఉంది, పెద్ద, అన్ని పరిశీలన చేస్తాం. మనం కొనేటప్పుడు పరిశీలన చేస్తాం. అప్పుడు దాన్ని శుభ్రంగా కడుక్కొని కోసుకుని మధ్యలో ఎక్కడైనా పురుగు ఉందా, అది ఉందా, ఇది ఉందా అని మనం చాలా క్షుణ్ణంగా పరిశీలన చేసి తింటాము కదా. కూరగాయలు కోసేటప్పుడు కూడా కొన్ని మనం పరిశీలన చేస్తాం. పరిశీలన చేయకపోతే అక్కడ పురుగు ఉందా, డాగు ఉందా అన్నది మనకు తెలియదు కదా. ఈ భౌతిక సంబంధమైన దేహముకు కావలసిన సకల సదుపాయాలు కొరకు మనము ఎంత పరిశీలన చేస్తూ ఉంటుంటే, మరి ఈ ఆత్మ యుగాలు ఉంటుంది కదా. ఉండదా? యుగాలు నివసించే ఈ ఆత్మ నా యొద్దకు రావాలి. కాబట్టి ఆత్మ సంబంధమైన వ్యక్తులను వెంబడించు అని యేసయ్య చెప్తున్నప్పుడు మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? ఎందుకు మనం పరిశీలించలేకపోతున్నాం? ఒకవేళ గడిచిపోయిన సంవత్సర కాలం అంతటిలో కూడా మనం అలాగే బ్రతికో, కానీ చెట్టు ఏరు గొడ్డలు పెట్టబడి ఉన్నట్లు మనం 2025 ఎందుకు చచ్చిపోలేదంటే, ఈ 2026 సంవత్సరంలో ఇప్పుడైనా సరే గ్రహింపు కలిగి పరిశీలన చేసుకుని నీవు మేలైనది చేపడతావని ఆయన ఉద్దేశము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 పేతురుకి రండి, 2వ అధ్యాయం 1. చూడండి ఏమనంటున్నాడంటే పేతురు గారు, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో, అక్కడేం చెప్పాడు యోహాను? చెప్పాలి, వాళ్ళు లోకములోనికి వెళ్ళిపోయారు. ఈయనేమంటాడు? వచ్చేసి ఉండిపోయారు అక్కడ. ఆయన చెబుతున్న మాటకి ఈయన చెబుతున్న మాటకి వ్యత్యాసం చూడండి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలే మీలోని అబద్ధ బోధకులు కూడా ఉన్నారంట. బోధ అంటే ఏంటి తెలుసా? ఇక్కడ చేసి ఇక్కడ ప్రకటించబడే వాక్యము ఇది బోధే, ఇది శ్రేష్టమైన బోధ. కానీ ఈ వాక్యానికి మనం కనుక అన్వయించుకుంటే మనం ఎవరికైనా మాట చెప్తామా? అది కూడా అబద్ధమే. ఏంటంటే వచ్చేస్తాను అని అంటానా? రాను. ఇదేంట్రా అబద్ధం ఆడుతున్నామంటే ఇది కూడా మనం పరిశీలన తీసుకోవాలి. కానీ మనం ముఖ్యంగా వాక్యం దగ్గరికి వద్దాం. చూడండి, చాలామంది అబద్ధ బోధకులు ఉన్నారు. వీరు తమ్మును అనుకున్న ప్రభువును కూడా విసర్జించుతూ తమకు తాము శీఘ్రముగా నాశనం కలుగు చేసుకుంటారు. పైగా వారు ఏం చేస్తారు చెప్పండి? ఇది మనకు కావలసింది. చదవండి కిందది. నాశనకరమగు భిన్నాభిప్రాయములను వారు, మీకు ఇది ఎలా చెప్తాను చెప్పరా? వీరు ఇటువంటి వ్యక్తులంటే రహస్యంగా ఏ బోధ చేస్తారు చెప్పనా? పైకి మంచిగా బోధ చేస్తారా? వ్యక్తిగతంగా చుట్టూతో ఉన్న వాళ్ళకి పర్వాలేదని చెయ్యొచ్చు. ఎందుకంటే వాడు చేసిన తర్వాత ఈ వ్యక్తి అడిగితే ఏమంటాడు చెప్పనా? పర్వాలేదు. అర్థమైందా? పర్వాలేదు అని వీరు రహస్యంగా చేస్తారు. ఇప్పుడు ప్రకటన గ్రంథంలోనే నేను వచ్చేంత వరకు ఏంటి, నీతిమంతుడిగా ఉండమన్నా పాపం చేసేవాడిని కదా. ఒకడు అన్నాడు, పాపం చేయమని బైబిల్ ఉంది, చెయ్యొచ్చు అన్నాడు. ఎక్కడుందిరా బాబు అని అడిగాడంటే పాస్టర్ గారు. ప్రకటన గ్రంథంలో రెఫరెన్స్ చూపిస్తాడికి ఆడికి ఎలాగ అర్థమైందంటే, నీతిమంతుడిగా ఉండనేమో, పాపము చేయనమంటే పాపం చేయమని బైబిల్ చెప్పి పాపం చేయొచ్చు అన్నాడు. ఇప్పుడు కొంతమంది కూడా నిజమే కదా, బైబిల్ చెప్పి చేయొచ్చు అని ఇప్పుడున్న ఈ యుగములో వాక్యమును వక్రీకరించి ఎంత తప్పుడు బోధ జరుగుతుందో తెలుసు మనకి.
అర్థమైందా? అయితే మనము వారిని విమర్శించే పని లేదు. అస్సలు విమర్శించేవాడు ప్రభు మాత్రమే. మనం ఏం చేయాలి చెప్పనా? పరిశీలించి పరీక్షించి మనము మేలేని చేపట్టాలి. దేవునికి స్తోత్రం. అలా కాకుండా రే ఇతను తేడాగా చెప్తున్నాడే, నేను నమ్మిన సిద్ధాంతం, నేను నమ్మినది, నేను అంగీకరించిన నేను అబద్ధం అంటున్నాడే, ఇన్ని సంవత్సరాలు బట్టి నేను ఆయన ఆరాధిస్తూ ఏ బేస్మెంట్ మీద అయితే నేను కట్టబడ్డానో అది తప్పు అంటున్నాడు కదా అని ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు మనం వేరవ్వాలి, జాగ్రత్త పడాలి. అలా కాకుండా అయినా కానీ వెనకాలే వెళ్తే మొళ్ళ చెట్లలోకి వెళ్ళి తొప్పల్లోకి వెళ్ళి కాని చెట్టు దగ్గరికి వెళ్ళి నాకు ఆ ఫలం ఇవ్వమని అడిగినట్లుగా ఉంటాం. మనం ఉంటామా? ఉండమా? ఉంటాం. ఎలాగా? అన్ని విషయములలో ఇప్పుడు మన యేసయ్య ఎవరు? పరిపూర్ణుడా అసంపూర్ణుడా? యేసు ప్రభుల వారు పరిపూర్ణుడా అసంపూర్ణుడా? పరిపూర్ణమైన దేవుడైనా కదా. ఇప్పుడు ఆయన ఆరాధిస్తూ ఆయన వెంబడిస్తూ ఆయనను కొరకు మనము జీవించాలనుకున్నప్పుడు మనము కూడా ఎలా ఉండాలి అంటే, ఒక అడుగు వేసామనుకో అడుగులను పరిపూర్ణంగా ఉండాలి. రెండెత్తి రెండులో ఉండాలి. నువ్వు ఎన్ని అడుగులు వేసావు అంటే, నేను ఎలాగంటే నువ్వు ఎంత భక్తి అయితే చేయగలుగుతున్నావో, ఎంత ప్రార్థన అయితే చేయగలుగుతున్నావో, ఎంత పరిశుద్ధంగా అయితే బ్రతకగలుగుతున్నామో, మనము ఎంత నీతిగా అయితే బ్రతకగలుగుతున్నామో, ఎంతైతే దేవుని కొరకు ఎదరకెళ్తూ వెనక తిరుగుకుండా బ్రతుకుతున్నామో ఆ పరుగులో మనము సంపూర్ణంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అలాగుండాలి. అలాగ లేకుండా ఏంటి, మనము ఒక 10 విషయాల్లో ఒక్క విషయమే లోపం ఉందంటే పర్వాలేదు అని అంటే, ఆ ఒక్క విషయం మన ఇచ్చే నరకాన్ని తీసుకువెళ్ళిపోతున్నప్పుడు వెంబడిస్తామా? ఇప్పుడు నేను చాలా చోట్ల కొన్ని మంది దగ్గర విన్నాను. ఎలాగంటే బాగానే ఉంటుంది, అది ఒక్కటే. నేను అంటున్నా ఆ ఒక్కటి చాలు అంటంట. ఆ ఒక్కటే చాలండి వాక్యం చూపించిన దానికి. ఇప్పుడు మంచి పిండి తెచ్చి ఒక పులిసిన పిండి ముద్దేస్తే పిండి అంతా ఏమైపోద్ది? పరిశుద్ధపరచబడుతుంది కదా, పాడైపోతుంది. చెప్పాడు కదా యేసయ్య. ఎంత అర్థవంతమైన ఉపమానాలు చెప్పాడు తెలిసేనా? ఇప్పుడు 9 బాగున్నాయంట ఆ వ్యక్తి దగ్గర, ఆ ఒక్కటే అంట. చెప్పినా సరి చేసుకోడంట. అయినా కానీ ఆ వ్యక్తి చాలా బాగా. మనం అది చూడకూడదు, అది దేవుడు చూసుకుంటాడు. దేవుడు చూసుకుంటాడా? మరి నిన్నెందుకు పరిశీలించమన్నాడు? నువ్వెందుకు జాగ్రత్తగా ఉండమన్నాడు? ఒరే అది ఆత్మ సంబంధమైనది కాదు, శరీర సంబంధమైనది పరీక్షించాలని దేవుడు మనకి ఎందుకు చెప్తాడు? చెప్పండి చెప్పండి చెప్పండి. అంటే మనం ఏం చేయాలి? పరిశీలించాలి. అప్పుడు 10 లేదా 5 2 ఒకటి బాగపోయినా మనకు అవసరం లేదు. ఒకవేళ చెప్పగలిగి చెప్పితే సరి చేసుకోకపోతే ఇది వాక్యము కాదని వక్రీకరిస్తే మరి దాని గురించి రహస్యంగా ఏవో మాట్లాడితే వెంటనే మనం ఆ వ్యక్తిని విడిచిపెట్టాలా వద్దా? విడిచిపెట్టకపోతే వెంబడిస్తే ఈమె ముళ్ళ పొదల్లోకి వెళ్ళి నాకు యాపిల్కాయ కావాలి, నాకు అంజూరపకాయ కావాలి అని అడిగేంత అవివేకులా ఉన్నారని వాక్యం చెప్తుంది. ఏ పండు కావాలితే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాలి. అవునా? నువ్వు ఆత్మ సంబంధం వ్యక్తి దగ్గరికి వెళ్ళనుకో, పరిపూర్ణంగా ఆత్మ సంబంధం విషయముల గురించి మాత్రమే మాట్లాడతాడు. ఇంకో విషయం, ఒక్కవేళ ఏదైనా పొరపాటు దొల్లినా మాట్లాడినా మనం వెళ్ళి చెప్తే చిన్నోడా పెద్దోడని గుర్తించకుండా వెంటనే సరి చేసుకుంటాడు, లోబడతాడు. అవునా కాదా? అవును. భక్తులు అలాగే లోబడ్డారండి. ఈరోజు ఎవరు లోబడతలేదు. నువ్వేట్రా నాకు చెప్పడానికి గొట్టంగాడు అంటున్నారా? ఆడేటి నిన్న కాక మొన్న వచ్చాడు అని అంటున్నారు. ఏంటి? అలాగనుకోగలిగితే దావీదు నాతాను వచ్చి చెప్పినప్పుడే నువ్వు ప్రవక్తలా ఉండు. మామూలుగా దావీదు తలుచుకుంటే ప్రవక్త మళ్ళీ గవని వెలుపుకు వెళ్ళకుండానే లోనేసేయచ్చు. చేయకూడదా? మరి ఇరిమియాని వెళ్ళి ప్రకటించాడు. ఇరిమియాని బోండాలు వేసేసి నీళ్లు లేని నూతిలో పాడేశారు. 3 దినాలు ఎందో ఉన్నాడు. ఎందుకు? ఒక దేవుడి దగ్గర నుంచి ఒక సమాధానం రాబోతున్నది నీకు హానికరమని చెప్పగానే నచ్చక ప్రవక్తను ఏం చేశాడు? ఆ రోజుల్లో రాజు తీసుకెళ్ళి గోతులో పాడేశాడు. అవునా? చదువారా? మరి దావీదు కూడా చేయొచ్చుగా. కానీ దావీదు లోబడ్డాడు, భయపడ్డాడు, సింహాసనం దిగేశాడు. వెంటనే నేను కాని ఫలమును ఫలిస్తున్నాను అని సరి చేసుకున్నాడు. అరే నేను మంచోడు అనుకున్నానని అప్పటికే తప్పు చేసి చేతులు కడిగేసుకుని పాత నిబంధనల ప్రకారంగా కడుక్కుంటే పాపం పోదని చెప్పేసి బెత్షెబని పంపేసి శుభ్ర సింహాసనం మీద ఎవరు తెలియనట్లుగా కూర్చున్నాడు దావీదు.
నాతాను వచ్చాడు, చెప్పాడు. వెంటనే అర్థమైంది, ఈ కాని ఫలాన్ని ఫలించింది నేనే కదా. మంచి చెట్టు అనుకున్నాను నేను, కానీ నాలో ఈ ఫలం ఫలించిందని వెంటనే ఏం చేశాడంటే ఆ కామాతురత కలిగిన విషయం కోసం ఆ 51 కీర్తన రాసి, నన్ను కడుగు 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 కడుగు, ఎమ్మమ్మ కంటే తెల్లగా కడుగు, ఈ సోపుతో కడుగు అని ఆయన దొర్లి ప్రార్థన చేసి ఆయన సరి చేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం. అర్థమైందా? నాతాను చెప్తే నేను ఎందుకు సరి చేసుకోవాలి? మరి నాతాను నేను 10 మందిలో చెప్పలేదు, ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పాడు. నాతాన్ని లేపేసి ఈయన శుభ్రంగా ఉండొచ్చు, కానీ ఈ వ్యక్తి లోపడ్డాడు. అంటే పరిపూర్ణుడు దేవుడు. అయ్యో ఈ తప్పు ఉందని చూసి నాకు చెప్పాడు కదని వెంటనే సరి చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే పేతురు అంటున్నాడు, అటువంటి వారు భిన్నాభిప్రాయములు, అంటే సమస్యలు తెచ్చేస్తారు, గొడవలు తెచ్చేస్తారు. మనం వెళ్ళి ఒకటి అడిగితే ఇంకోటి చెప్తారు. వాక్యం ఎలా ఉంది కదంటే దాన్ని ఇంకా వక్రీకరిస్తారు. గమనించండి, వాక్యం ఎలా ఉంటుంది కదా అని అంటే ఇది ఇలా కాదు, నీకు ఎలాగ అర్థమైందా అని దాన్ని ఇంకోలాగా తిప్పుతారు. నేను ఇటువంటి వాళ్ళని దాటుకుని వచ్చాను. ఉన్నది ఉన్నట్టు చెప్పరు. ఎవరంటే వీరు భిన్నాభిప్రాయములు కలిగిస్తూ రహస్యంగా బోధ చేసి ఆత్మను నాశనం చేసేసే వ్యక్తులు. వీళ్ళ గురించి జాగ్రత్తగా ఉండాలి. అక్కడేమో బయలుదేరి వెళ్ళారు, ఇక్కడేమో మన మధ్యలోనే ఉన్నారా లేదా? ఉన్నారు. జాగ్రత్తగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏముంది మనం చదివిన వాక్యంలో? 8:16 మత్తయి 7 మన మూలవాక్యం. కోయుదురా. చూడండి, లోకానికి రండి. లోక 6వ అధ్యాయం 43 చదవండి. ఇక్కడ చూడండి, ఏ మంచి చెట్టును ఫలించవు, పలికిమాలిన చెట్టు, ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడును. కోరు 15:40 చదవండి. చూడండి, సజ్జనుడు తన హృదయమనే మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చు. నా వైపు చూడండి. ఇక్కడ 45 ఏముందంటే మీకు అర్థమర్థం పైనుంచి చదివించాను. ఇక్కడ సజ్జనుడు తన హృదయములో మంచి ధననిధిలో నుండి సద్విషయములు బయటికి తెచ్చును. నేను మీకు అర్థమని చెప్తాను. హృదయము నిందే నోరు మాట్లాడుతుంది కదా. దేవుడి వాక్యము చేత హృదయము నింపేసుకుంటే, ఇప్పుడు ఎన్ని పరిస్థితుల మధ్యన సరే ఈ హృదయములో మంచి ఉంది కాబట్టి దానినే బయటికి తెస్తాం. ఏ పరిస్థితులని సరే మనము క్రీస్తు కొరకు బ్రతకాలి అని 24 గంటల్లో కూడా మనం ఏ సమస్య వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా, ఏ వ్యతిరేకత వచ్చినా, ప్రార్థన సహకారం వచ్చినా, ఆపద వచ్చినా, సమస్యలు ఎన్ని వచ్చినా, ఏ రకంగా వచ్చినా, ఏ పరిస్థితుల్లో వచ్చినా మన హృదయము వాక్యము చేత నింపుకొని ఉంటాం కాబట్టి ఎదుటున్న వ్యక్తికి చక్కటి ప్రత్యుత్తరం మనం ఇస్తామంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు బాగున్నాను కదని వాక్యము చెప్పి రేపు నాకు సమస్యలు ఎక్కువైపోయిన తర్వాత మరలా మీరు వాక్యం ఇంటికి వస్తే నేను చెప్పలేను, నా వల్ల అవదు, నాకు బాధలు ఉన్నాయి, నాకు తెప్పలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి అని అంటే నా హృదయములు ఏముంది? ఐకిక విచారం ఉంది. నా హృదయములు ఏముంది? నిరాశ ఉంది. నా హృదయములు ఏముంది? బలహీనతలు ఉన్నాయి. కానీ మనము మంచి వారిగా, అంటే మంచి చెట్టుగా ఉంటే మంచి ఫలం ఎలాగైతే చెట్టేస్తుందో కాని ఫలం ఇవ్వదు. కాబట్టి మనం క్రీస్తు కొరకు, క్రీస్తుకు సాక్షులుగా మనం బ్రతుకుతున్నప్పుడు క్రీస్తుని గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. క్రీస్తుని గురించే తప్ప ఇంకే మాటలు మన నోట సాధారణంగా రాకూడదు. అంటే ఏ మాట్లాడాలా అని అంటే ఇవి మాట్లాడే సందర్భం మంచి విషయాలు మాట్లాడతాం. అందుకే పౌలయ్య గారు ఏమన్నాడంటే, ముసలమ్మ అన్నాడా లేదా? ఎందుకు రాయించాడు ముసలమ్మ ముచ్చట్లు? ముసలమ్మ ముచ్చట్లు అని చెప్పండి, అర్థం చెప్పండి. ముసలమ్మ ముచ్చట్లు అంటే అర్థం ఏంటి? ఇద్దరు ముసలోళ్ళు కూర్చుంటే ఇంకా వాళ్ళకు పని పాటు ఉండదు, పనికాలని ఉండదు. అవునా? బాగా ముసలోళ్ళు ఇంకా వాళ్ళు పొద్దున కూర్చుంటే సాయంత్రం వరకు
మాట్లాడుతూనే ఉంటారు. ఇంకా వాళ్ళకి ఫుల్ స్టాప్ ఉండదు. అంతిక ముసలమ్మ ముచ్చట్లు. ఇప్పుడు నేను ఇంకెవరైనా ఎదురైననుకో ఒక అరగంట నాకు పని అయిపోతుంది, నాకు డ్యూటీ టైం అయిపోతుంది, వెళ్ళిపోతాం. నాకు ఏదో పని ఉందని వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇంకా ముసలమ్మ ముచ్చట్లు ఇక్కడ పని చేసే శక్తి లేదు, వాళ్ళకి పని చేయలేరు, వాళ్ళకి వయసు అయిపోయింది, ఇంకా కాల పరిమితి కూడా అయిపోయింది. కాబట్టి ఆ అరుగు మీద కూర్చుని పొద్దున్న సాయంకాలం వరకు ఏయేయో పిచ్చాపాటు మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి. అది వాళ్ళకి ఆ సమయంలో కాలం అలా గడిచిపోతూ ఉంటుంది. అలాగ మనం ఉండకూడదు. ఎందుకంటే మనకి సమయము విలువ చాలా విలువైనది. సమయము మనకే చాలా విలువైనది. కాబట్టి మనము మంచి విషయములు మనం మాట్లాడాలి. ఎందుకంటే హృదయము నిండినదే నోరు మాట్లాడు అని కింద ఉంటుంది. అవునా? హృదయము నిండిందే యాపిల్కి చెట్టు అవుతేనే యాపిల్కి ఎత్తది. హృదయం నిండిందే నోరు మాట్లాడుతుంది. జాంకాయ చెట్టు అవుతేనే జాంకాయ ఇస్తుంది. అవునా? ఇప్పుడు జాంకాయ చెట్టు కానిది వేరే కాయ ఇస్తే ఇప్పుడు మన హృదయములో లేని మాట ఏమి రాదు, ఉన్నది ఉన్నట్టే వస్తుంది. గమనించండి. ఏ చెట్టు కాయ అయితే ఇది యాపిల్కాయ చెట్టు, ఇది జాంకాయ చెట్టు అని మనం నిజంగా ఆ ఫలం ఇస్తుంది ఎలాగైతే వెళ్తామో, మన నోట నుంచి వచ్చిన మాట హృదయము నిండింది కాబట్టే నోరు మాట్లాడుతుంది. అవునా? కాబట్టి మనము మంచిగా మాట్లాడాలి. ఎందుకంటే ఇక్కడ మంచి సజ్జనుడు తన హృదయములో నుంచి, అంటే మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చు. అంటే మేలైన మాటలే మాట్లాడాలి, ఉపయోగకరమైన మాటలే మాట్లాడాలి. యాకోబు అంటాడు కదా, మీరు మాట్లాడితే మేలుకరమైన మాటలు మాట్లాడండి. యేసు ప్రభులు వారు అంటారు, ఉప్పు వేసినంతగా మీ సంభాషణ ఉండాలి. ఒక్కొక్కరు గంట మాట్లాడేటప్పటికి చూడండి నా వైపు, గంట మాట్లాడేటప్పుడు గంటలో చివరి నిమిషాలు వారి సంభాషణ చేదుగా అయిపోతుంది, గొడవల కింద అయిపోతూ ఉంటాయి. ఎలాగంటే గంట మాట్లాడు 2 గంటలు మాట్లాడు మన సంభాషణ ఉప్పు తగినంతగా. మనకి ఇది క్రైస్తవులకి యేసు ప్రభులు వారు ఏం చెప్పారంటే, కూర ఇంత కూరలో అంత ఉప్పు వేయాలి. అంతేనా? అంతేనమ్మా, నాయమ్మ లేదే. ఎంత కూరలో అంత ఉప్పు వేయాలంటే అలాగే అంటుంది. ఇంత కూరలో తగినంతగా వేయకపోతే అస్సలు తినలేం కదా. మనం ఎంత మాట్లాడాలో అంతే, ఎంతవరకు మాట్లాడాలో అంతే, ఎవరి గురించి మాట్లాడాలో వాళ్ళ గురించే మాట్లాడాలి. కాని మాటలు, మధ్యలో లేని వారి గురించి చెడ్డగా మనం మాట్లాడకూడదు. మాట్లాడితే ఏం జరుగుతుంది అంటే, ఎంత కూరలు అంత ఉప్పు ఎత్తే ఎలాగుంటుందో వాళ్ళ గురించి మాట్లాడిన తర్వాత అలాగుంటుంది. అవునా కదా? నువ్వు నీ హృదయం మంచిగా ఉంటే మంచి మాటలు మాట్లాడతావు. కానీ ఈ రోజున ఈ మాయలో చాలామంది ఉన్నారు. ఈ రోజున ఉన్నారా లేదా? నేను కొంతకాలం అలాగే ఉన్నాను. తర్వాత బుద్ధి వచ్చింది. ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. మనకు అనవసరమే కనిపించింది. మేలు చేస్తే మేలు చేయాలి, కీడు అస్సలు చేయకూడదు. మనము శిక్షించకూడదు, మనము తీర్పు తీర్చకూడదు, మనము ఎవరి గురించి ఏమి మాట్లాడకూడదు. కానీ వారు పరీక్షించి పక్కడు చెప్పాలి, జాగ్రత్తగా ఉండరా వ్యక్తి గురించి ఎందుకు అని అనాలి వద్దా? ఇప్పుడు మనం ఎక్కడికైనా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మీకు చెప్తాను వినండి. ఒక ఆయన అంటే ఒక ఉపమాన బుక్లో చదువును, ఆయన కొత్త ప్రదేశం తన టీంని తీసుకుని వెళ్ళాడంట. తీసుకుని వెళ్ళేటప్పటికి అక్కడ ఒక చెట్టు ఉంది, మామిడి చెట్టు, ఒక చెట్టు ఉంది, అదేదో ఫలం అనుకోండి. అయితే వీళ్ళ చూడగానే ఆకలేసి తినేద్దాం అనుకున్నప్పటికీ ఈ హెడ్ ఉంటాడు కదా గైడు, తినొద్దు మీరు ఆకండి, కాసేపు ఆకండి అని పరిశీలిస్తున్నాడు దాన్ని. పరిశీలించి ఇది తినొద్దు అని చెప్పాడు. ఏంటి ఆ చెట్టు గొడవ ఏంటంటే, ఎప్పుడు టూరిస్టులు వస్తే ఆ చెట్టుకడ రాగానే ఆ పళ్ళు చూసి తినేసి వారు అది కొంతసేపు కోమాలకు వెళ్ళిపోతుంటుంది. సంథింగ్ ఏదో నేను గుర్తులేదు, చదివాను, చున్నంగా మట్టి చదివాను. అప్పుడు ఎప్పుడైతే అది జరిగిందో అడవి మనిషి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న అన్ని పట్టుకుని వెళ్ళిపోతూ ఉండేవారంట. చూడండి, ఈ వ్యక్తి పరిశీలించాడు కాబట్టే ఇప్పుడు ఇంత అడవిలో ఇంత గూడెల మధ్యన ఈ చెట్టుకి ఎంత నిండుగా పళ్ళు ఉన్నా ఎవరో తింటాలేదేంటి అని డౌట్ వచ్చింది ఆ వ్యక్తికి. కింద పడిపోయి ఎవరు ఏరినట్లేవు, డౌట్ వచ్చింది. ఖచ్చితంగా ఇదేదో ఆలోచించాలని పరిశీలించితే అది మనిషిని మత్తు చేసే చెట్టు అనిపించాడికి. జాగ్రత్త పెట్టాడా లేదా? తప్పు లేదు.
అంతేగాని ఈ చెట్టు ఇక్కడ తీసేయండి, ఇది నరికేయండి, ఇది ఇక్కడ ఎందుకు ఉండాలి అని అన్నాడా? ఆ చెట్టు నుంచి వచ్చిన ఫలాల గురించి వీళ్ళని ఏం చేశాడు? జాగ్రత్త పరిచాడు. అలాగ మనం కూడా ఒక వ్యక్తి వ్యక్తిత్వం గురించి కించపరచడం కంటే ఆ వ్యక్తి గురించి జాగ్రత్తగా ఉండండి, ఆ వ్యక్తి గురించి చెప్పడం తప్పేమీ లేదు. అర్థమైందా? అందుకే ఇక్కడ మనము మంచివాడైతే మంచి మాటలు మాట్లాడతాడు. యాకోబు 3:12 చదవండి సారి. యాకోబు 3:12 రండి. నా సహోదరులారా, అంజూరపు చెట్టును ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగకు అంజూర పండ్లను కాయునా? కాతాయా కాయవా? కాయు. అటువలే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లు ఊరవు. చూసారు ఎంత బాగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఇప్పుడు ఉప్పు నీళ్ళు ఉప్పు కలిపేసి అక్కడ పెట్టి ఒక ఎన్ని రోజులు చూస్తారు చూడండి, అది ఏమైనా మధురంగా మారతాయా? మారవు. దానిలో నుంచి తీపి జలాలు రావు. ఉప్పు నీరు ఉప్పు నీరే. నేను అంటాను, కీడు చేయటానికి అలవాటు పడినోడు ఇంకా ఎప్పటికి మారడని బైబిల్లో ఉంటుంది. ఇర్మియా గ్రంథంలో ఉంటుంది, అది 12 ఉంటుంది. చిరుతపులి తన మచ్చలు మార్చుకుందనా? కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకున్నా? ఒకవేళ కీడు చేయడానికి అలవాటు పడినోడు మేలు చేస్తే అవి కూడా మార్చేసుకుంటారట. కీడు చేయటానికి అలవాటు పడినోడికి మేలు చేశాడురా అని అంటే చాలా ఆశ్చర్యం. ఒకవేళ మేలు చేసే వ్యక్తిగా మారాలంటే వాడి జీవితంలోకి దేవుడి వాక్యము రావాలి. దేవునికి స్తోత్రం. దేవుని ఎరగకుండా నేను కీడు చేసేవాడిని మంచివాడిగా మారిపోయినట్టు జరగని పని అది. నిజ దేవుడు తెలియకుండా వాక్య స్వరూపుడైన యేసే హృదయంలోకి రాకుండా, హృదయంలో చెత్త అంతా బయటికి వెళ్ళకుండా నేను మంచోడు అంటే జరగని పని. ఎప్పటికీ జరగదు. అది మంచోడే, కానీ ఏదో కొరనాడు నిజ స్వరూపం బయటపడుతుంది. కానీ క్రీస్తు వాక్యము లోపల పెట్టుకున్న వ్యక్తి ఎప్పటికీ కూడా మంచిగానే బ్రతుకుతాడు. దేవుడికి స్తోత్రం. అలాగా యాకోబు అంటున్నాడు, ఉప్పు నీరులో నుండి తీయని నీళ్లు ఓరవు. అంటే పైన ఏమన్నాడు? నీటి బొగ్గలో ఒక జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా అని ఉంది. ఎక్కడ? 11లో. 12లో ఏముంది? అటువలే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లు ఓరవు అని చెప్పేశాడు. అవ్వదు. ఇంకా మనం ఆలోచించుకోవడానికి అవకాశం లేదు, పరీక్షించడానికి అవకాశం లేదు. అది జరగని పని. కాబట్టి మనం ఎలాగుండాలంటే మనము మాటలు ఉప్పు వేసినంత సంభాషణగా ఉండాలి. మన వాక్యము ధ్యానిస్తున్నప్పుడు వాక్యానుసారం రూపాంతరము చెందాలి. రూపాంతరం చెందుతున్నాం, లోకంలోకి వెళ్తున్నాం. రూపాంతరం చెందుతున్నాం, బలహీనపరుస్తున్నాం. ఇప్పుడు ఏంటిది? ఉప్పు నీళ్ళు తీ నీళ్ళు ఉప్పు నీళ్ళు అవుతాయా? అవ్వమని చెప్పాడు కదా. నువ్వు క్రైస్తవుడు, లోకము క్రైస్తవుడు నామకార్థం. అలాగే ఎందుకు అవుతుంది? ఆ జంపింగ్ ఎందుకు ఉంటుంది? ఉండదు. ఎందుకంటే దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? నీవు ఏర్పరచబడ్డ నాటి నుండి నేటి వరకు కూడా నీవు నన్నే వెంబడిస్తే, నా వాక్యాన్ని అనుసరిస్తే, నా బోధ వింటే నువ్వు రూపాంతరం చెందుతావు తప్ప పనికి మాలినోడు అవ్వవు. మరి చాలామంది కొంతకాలం నడిచి తర్వాత కాలంలో వెనక్కి వెళ్ళిపోతగల కారణం ఏంటి? వారిలోనికి వాక్యము వెళ్ళింది, కానీ ఎలాగలేదు? లోతుగా. విత్తువాడు ఉపమానంలో ఉంటుంది 4వది. విత్తనము లోపలికి లోతుగా నాటబడితే మంచి ఫలం ఫలించిందని. అంటే ఇక వాక్యము వాడి పరిస్థితిని బట్టు, అవసరాన్ని బట్టు, స్థితిగతులను బట్టు, లోకములో నేను మారినని చెప్పుకోవటానికో, నేను మంచోడని అనిపించుకోవటానికో, పరిస్థితులు బట్టు, లేకపోతే ఏదో వ్యాధి వస్తే తగ్గిందాన్ని బట్టి వచ్చి మందిరములో ఉంటాడు. కానీ కొన్ని రోజులకి వాక్యమును చోటు ఇవ్వకపోవటం వల్ల ఏమైపోతుంది? ఆ వ్యక్తి ఒకేసారి దేవుని విడిచి వెళ్ళిపోతాడు లోకంలో. ఎవరి వ్యక్తి అంటే వాక్యానుసారంగా తన జీవితాన్ని కట్టుకోలేనుడు. మరి ఈ వ్యక్తిని 2026 సంవత్సరంలో దేవుడు ఎందుకు ఉండనిచ్చాడు? 2025లో తీసేయాలి కదా అని అనుకోండి. ఎందుకు ఉండనిచ్చాడు? ఈ సంవత్సరం అని సరే మంచి ఫలాలు ఫలిస్తాడేమో, అంటే తన జీవితాన్ని మార్చుకుంటాడేమో, నేను చేసిన మేలులు జ్ఞాపకం తెచ్చుకుంటాడేమో, నా వైపుకు తిరుగుతాడేమో, నా చిత్తం ఏంటో తెలుసుకుంటాడేమో అని మనందరికీ అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు మనందరం అయితే దేవుణ్ణి పరిపూర్ణంగా సంతోషపెట్టే వ్యక్తివేం కాదు. వాక్యము చెప్పినట్లుగా ప్రతిరోజు మన సిలువను ఎత్తుకొని, అంటే మనం ఆయన సిలువను
ఈ ఎత్తుకుని ఈ వెంబడించే విషయంలో మాత్రము ఖచ్చితంగా మనము మంచి ఫలాలు ఫలించాలి. ఏ రోజుకి ఆ రోజు మంచి ఫలాలు ఫలించాలి. కోపపడే విధానం కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఉండదా? చాలామంది చీటికి మాటకే కోపపడతారు. యేసు ప్రభువు వారు కోపపడే సందర్భాలు బైబిల్లో ఉన్నాయా? లేవమ్మా? లేవా? ఉన్నాయి, నేను చెప్తానులే. ఉన్నాయా లేవా? ఎన్నిసార్లు ఉంటే చెప్పండి మీరు దేవాలయం దగ్గర. ఇంకా చెప్పండి. చిన్నపిల్లల్ని ఆటంకపరిచేప్పుడు వాళ్ళని ఆటంకపరచకండి, నా యొద్దకు రానివ్వండి, ఇటువంటి వారితో పరలోక రాజ్యం అన్నాడు లేదా? చూడండి, సందర్భం ఉంది అక్కడ కదా. మరి మనకి సందర్భం ఉండదు, బొంద ఉండదు. ఇది మాట్లాడుతాం. అందుకే మనం ఖచ్చితంగా ఎలాగుండాలంటే, ఉప్పు నీళ్ళను తీయని నీళ్ళు ఎలాగైతే ఊరవో, క్రైస్తవులుగా ఉన్న మనము భక్తిహీనులుగా మారకూడదు. అవునా? భక్తి పరులుగా ఉన్న మనం భక్తిహీనులుగా మారకూడదు. వాడి క్రైస్తవుడంట అని అంటే, వాడు మళ్ళా పాపం చేశాడంట అని అంటే ఎలాగుంటుంది? అంటే ఆడి ముందు నుంచి ఉప్పే, ఆడి ముందు నుంచి పాపే, ఏదో తీయని నీళ్లు ఊరినట్లుగా మంచి మాటలు మాట్లాడుతున్నాడు. మనం అనుకుంటాం, అయ్యో బాబోయ్, యేసు ప్రభువు నమ్ముకొని మంచోడు అనుకోడు, క్రైస్తవుడు అయిపోయాడు కూడా, బోధకుడు అయిపోయాడు కూడా, ఇలా దొరికేసాడు ఏంట్రా అని అంటే నువ్వు ఇలాగ ఆలోచిస్తావు. వాక్యం అంటుంది, ఒరే ఉప్పు నీళ్లు తీయని నీళ్ళు అవ్వో. ఏంటంట? ఉప్పు నీళ్లు తీయని నీళ్ళు అవ్వో, తీయని నీళ్ళు ఉప్పు నీళ్ళు. కానీ చూడండి, మనకు తెలిసినారు ఎలాగనుకుంటాం. అయితే నేను ఏమంటే చెప్పనా, ఆడి ముందు నుంచి ఆడి బుద్ధి అది, ముందు నుంచి వాడి ప్రవర్తన అది, ముందు నుంచి వాడి లక్షణం అది మనకు తెలియలేదు. అర్థమైంది మీకు? కాబట్టి మనము వారి ఫలము చూసి వారిని మనము వెంబడించాలి, వారిని పరిశీలించాలి, పరీక్షించాలి. ఎందుకంటే వాక్యమును వక్రీకరించి కలిపి చెరిపే బోధ నుంచి మనం జాగ్రత్తగా లేకపోతే, వాక్యము గనక మనము బేస్ చేసుకోకపోతే కనుక, నీవు ఏదైతే పట్టుకున్నావు అనుకున్నామో దాన్ని దిగజార్చుకునే పరిస్థితి వచ్చేస్తుంది మనకి. దేవునికి స్తోత్రం. ఇంకో వచనం ఏముంది? 17. అలాగునే ప్రతి మంచి చెట్టు ఇది చూడండి, మన దగ్గరికి వచ్చేద్దాం. ఏమనుందంటే ఎక్కడ? అలాగునే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. కానీ మీరు చూడండి, ఇప్పుడు మన ఇంట్లో చెట్టు ఉండి ప్రతిరోజు ఇది కాతలేదు, ఈ జాంచెట్టు కాతలేదు, ఈ జాంచెట్టు కాతలేదు అని చెప్పుకోవటం మంచిదా? కాయిందని తీసిపడతా మంచిదా? చెప్పండి. మా చెట్టుకి బొండాలకు అయ్యటం లేదండి అని ప్రతి సంవత్సరం చెప్తున్నప్పుడు ఇని ఇన్నవాడు ఏం చేస్తాడు? చెరగొచ్చి తీసిపడే వీళ్ళతోట. ఎందుకు? నీ ఇలా నేను చచ్చిపోతాను, నాకు ముట్టుకలు వచ్చేస్తాను అంటాడు, నాకు వచ్చేస్తాను బీపీ అంటాడంట. ఇప్పుడు ఒక వ్యక్తి ఫలము బాగాలేనప్పుడు, ఒక వ్యక్తి బోధ సరిగా లేనప్పుడు, ఒక వ్యక్తి ప్రవర్తన సరిగా లేనప్పుడు, శత్రువును ప్రేమించినప్పుడు, ఇంటి పక్కని ప్రేమించినప్పుడు, ఇంటి పక్క గురించి ప్రార్థన చేయనప్పుడు, కొంతమంది మీకు తెలుసా, శత్రువుల కోసం కూడా ప్రార్థన చేయరు. శత్రువుల కోసం కాదు, వాళ్ళ మిత్రుల కోసం కూడా ప్రార్థన చేయడం ఉన్నారు. తెలిసిన విషయం. అవతల సంఘానికి వెళ్ళే వ్యక్తులు మీరు గమనించండి, ఎవరైనా అడగండి. ఇప్పుడు వేరే సంఘానికి వెళ్ళేవాళ్ళు ఉంటారు కదా, ఆ వేరే సంఘానికి వెళ్ళేవాళ్ళు ఇంకో సంఘం విశ్వాసుల గురించి ఎప్పుడో ప్రార్థన చేస్తాను చూసారా? అంటే అసలు అడగండి. అసలు నేను అంటాను, ఆ పాస్టర్ గారే చేయడి వీళ్ళ గురించి ఈ పాస్టర్ గారు చేయడు వాళ్ళ గురించి. అర్థమైందన్నమాట. ఇప్పుడు నాకేంటి, మాకు ఈ చెట్టు కాతలేదు ఏమంటారు? తీసిపడే అంటారు. అలాగా అసలు నేను సరైన సక్రమైన ఉన్నతమైన మార్గంలో నడిపించలేని వ్యక్తిని ఏంటి ఎంతకాలం నువ్వు వెంబడిస్తే నీకు ఫలం వస్తుందా? రాదు. ఆ వ్యక్తిని విడిచిపెట్టేయాలి. నేను చెప్పేది అర్థం అది. ఆ వ్యక్తిని విడిచిపెట్టేయాలి. ఫలించిన చెట్టు ఎలాగైతే తీసేస్తామో
ఫలించని వ్యక్తి మనకేమిస్తాడు? ఫలించని చెట్టు మనకేమిస్తుంది? పరిపక్వం రాని వ్యక్తి మనకేమిస్తాడు? అవునా? కాయవని చెట్టు మనకేమిస్తుంది? ప్రార్థన లేనుడు మనకే నేర్పుతాడు? పరిశుద్ధత లేనుడు మనకేం నేర్పుతాడు? సరైన ప్రవర్తన లేనుడు మనకేం నేర్పుతాడు? శత్రువును ప్రేమించలేనోడు శత్రువును ప్రేమించు నాకెలా బోధ చేస్తాడు? అంతే వదిలిపడేయాలి. వదిలిపాడేలా వద్దా? వదిలిపాడేయకపోతే ఆ చెట్టు ఇంట్లో పెట్టుకుని కాస్తలేదండి అనుకుంటే ఆ స్థలము అంటే నువ్వు కొట్టే ముందు ఇదంతా అర్థమైపోతుంది. ఒక వ్యక్తిని మనం వెంబడిస్తున్నామంటే ఆ వ్యక్తి వాక్యానుసారంగా బ్రతికి చూపిస్తే మనం చేస్తాం. ఇప్పుడు నేను శత్రువుని క్షమించలేనంత బుద్ధి నాకుంటే మీరు క్షమింతారా? ఒకవేళ మీరు క్షమించారంటే అది ఎంత నటనది. ఇక్కడి నుంచి బోధన మీరు నేను క్షమించొద్దని చెప్తున్నాను, మీరు క్షమిస్తున్నారంటే ఏదో తేడా ఉంది. ఉప్పు నీళ్ళ నుంచి తీయని నీళ్ళు ఉన్నట్టుకుంటుంది. నేను నువ్వు వాళ్ళతో మాట్లాడవద్దు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళ ప్రార్థనకి వెళ్ళొద్దు, ఆ విశ్వాసులతో మాట్లాడొద్దని చెప్పడానికి మీరు ఏం చేస్తారు? ఖచ్చితంగా చేస్తారు, చెయ్యాలి. అలా కాకుండా నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, మీటింగ్కి ఎవరితోనో కలువు, ఎక్కడికైనా వెళ్ళు, ఎవరితో పరిచయం చేయి నువ్వు అని చెప్పి వారికి ప్రేమను నూరు పోసి నీ శత్రువు ఎదురైతే మాట్లాడు, ఇంటికొస్తే భోజనం పెట్టు, ఎవరు కొట్టొద్దు తిట్టొద్దు, నీకు 2 ఉంటే ఓటిచ్చే. ఇది చేసినప్పుడు మీరు చేస్తే నేను చేసి చూపించి మీకు చెప్తే మీరు చేస్తారా చేయరా? చేస్తారు. ఎందుకంటే నేను అలాగ బోల్చాలు చేశాను కాబట్టి మీరు చేయగలుగుతారు. అవునా? అలా కాకుండా కాని ఫలములు నేను ఫలించకుండా మేము ఫలించమంటే మీరు ఎలా ఫలిస్తారు చెప్పండి? అర్థమవుతుంది మీకు వాక్యం? ఒకవేళ మేము ఫలిస్తామనంటే యాప్లిగా చెట్టు జాంకి ఇచ్చినట్టు ఉంటుంది. నేను ఫలించాలి, మంచి చెట్టు మంచి ఫలాలే ఫలిస్తుంది. ఒక సేవకుడిగా లేదా ఒక ప్రతినిధిగా లేదా ఒక తండ్రిగా ఒక కుటుంబ పెద్దగా నువ్వు మంచిగా నడిచి నువ్వు చెప్తే వాళ్ళు కూడా అదే చేస్తారు. అలా కాకుండా మంచిగానే మాట్లాడుతున్నాడంట అని అన్నామనుకో, అయితే ఏదో ఒక తేడా ఉంది, ఏదో కపటం ఉంది. చెప్పాను కదా మొదట, గొర్రె చర్మం కప్పుకున్నా తోడేలు కప్పుకున్నాడు అని వాక్యం చెప్తుందంటే ఊడిపోద్దని కూడా దానికి నిర్వచనం ఉంటుంది. అవునా? ఇప్పుడు బలము బలహీనత, మంచి చెడు, చీకటి వెలుగు అని పర్యాయ పదాలు ఉన్నాయి కదా. ఇప్పుడు కప్పుకున్నాడు అని అంటే ఊడిపోద్దని అర్థం. కట్టుకున్నాడంటే తీసేస్తాడు, అలాగే కట్టుకుంటాడు. అలాగా ఒక రోజున ఆయన వచ్చేటప్పటికి బండారం అంతా బయటడిపోద్ది. అదే దానికి ముందు కనుక ప్రాముఖ్యమైన విషయం చెప్తాను. ఆయన వచ్చి రాగానే బోధకులకి ఇవ్వాల్సిన వాటా ఇచ్చేస్తాడులే. అయితే దానికంటే ముందు వారు వేసుకున్న ఆ గొర్రె చర్మము బయట పడాలి అంటే దేవుడు నిన్ను నన్ను ఏం చేయమన్నాడు? పరీక్షించమన్నాడు. అవునా? పరీక్షించి వెంబడించమన్నాడు. అలాగని మనం పరీక్షిస్తే అప్పుడే బయటపడిపోద్ది. అసలు ఒక్క మెతుకు చాలు కదండి. ఇప్పుడు అన్నము ఒక మెతుకు పెట్టుకుంటే సరిపోద్దా? చాలా సరిపోద్దా కదా? ఇప్పుడు నాతో మీరు నడిచినప్పుడు, ఇంకా బాగా చెప్తున్నా వినండి, నాతో మీరు ఎక్కడికైనా జర్నీ చేసినప్పుడు జాగ్రత్తగా వినండి. నేను చాలామందిని చూశాను, ప్రేమ బోధలో ఉంటుంది తప్ప పద్ధతిలో ఉండదు. నేను మీతో నడిచినప్పుడు ఎవరైనా అలాగ ఒక అడుక్కుని ఆవిడ వస్తే నా దగ్గర ఏమీ లేవు అనుకోండి, లేదా ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు నేను అలాగా ఇచ్చేసి అసలు ఇత్తనట్టు తెలియదు ఇచ్చేసాను కాదు, వేరే విషయం కాదు. వెళ్ళమ్మా అని నేనంటే మీరు వింటే ఎలా ఉంటుంది చెప్పండి? ఏంట్రా బాబు ఇలా మాట్లాడతారా? ఏది మాదిరేది? ఆయన వాక్యం ఏం చెప్పాడు? బేదలను కటాక్షించేవాడు. అసలు బేదలను ఎక్కిరిస్తే మరి ఎక్కిరించడం ఏంటి? వెళ్ళమ్మా పక్కెళ్ళు చేయకాడలేదు ఎక్కిరిస్తాం. ఇలాగే ఉంటుంది వాక్యం. మరి ఇలాగే అన్వయించుకోవాలి. ఇక బేదలను ఎక్కిరించడం ఆడా వెళ్ళమ్మా ఆవిడగా చిచ్చి బట్టల బాలు వెళ్ళు. ఇలాగా ప్రతి విషయములో కనుక బేదలను కనుక ఎక్కిరిస్తే, మన బేదలను కనుక తునీకరిస్తే ఎవరు ఎక్కిరించినట్లు? అయ్యో బాబోయ్, ఎవరినే? మీరు ట్రై చేసి చూడండి. మన పంచాయతీ ప్రెసిడెంట్ వెళ్ళినప్పుడు ఎక్కిరించండి ఒకసారి, ఎలాగుంటుంది? ప్రెసిడెంట్ గారిని ఎక్కిరించండి, అదండి. ఓ ఎమ్మెల్యేని ఎక్కిరించండి, ఒక సీఎంని ఎక్కిరించండి చూస్తుండగా.
ఎలా ఉంటుంది? అలాగే దేవుడిని ఎక్కిరిస్తే ఊరుకుంటాడా? కానీ ఈరోజు చాలామంది అలాగే చేస్తున్నారు. అంటే ఒక్క మెత్తి కట్టుకుంటే చాలు, అన్ని అవసరం. ఏంటి మా పాస్టర్ గారు ఏంటి ఇలా గసురుకున్నాడు, అమ్మో ఏదో తేడా ఉందరు. మనం ఎటువంటి వాళ్ళు తెలుసా? ఆయన ఏదో ప్రశ్నలు ఉన్నాడులే, ఆయనకి ఏదో బాధలు ఉండి అంతకే అలాగ అన్నాడు అని సర్దేసుకున్నాం మనం. పులుసుని పిండి గురించి కనిపెట్టలేకపోతున్నాం మనం. సరే ఒకసారి చూసో, 2 సార్లు చూసో, 3 సార్లు చూసో, ఇక జీవితాంతకాలం చూస్తే అదే పద్ధతే. అంటే నీకు పులుసుని పిండి గురించి జాగ్రత్త లేదు. ఇటు కాని ఫలాలు ఫలిస్తాడని జాగ్రత్త లేదు. ఒరే ఉప్పు నీళ్ళించి తీయని నీళ్ళు రావు కదా వాక్యం చెప్తున్నా అన్న బుద్ధి జ్ఞానం లేదు. మా పాస్టర్ గారు అప్పుడప్పుడు అలాగే కోపడతాడు. ఏంటంట మా పాస్టర్ అలాగే కోపం. అసలు మా పాస్టర్ గారు కోపం అంతా అసలు బాబు మామూలుగా. పాస్టర్ గారు కోపం ఏంటండి బాబు? ప్రేమ ఏముండాలి? ప్రేమ. కానీ మన జీవితంలో కనుక ఎలాగ వెంబడించుకుంటూ ఎలాగ సరి చేసుకుంటూ పర్వాలేదు అని అనుకుంటూ వెళ్ళిపోయామనుకో, ఏమండి రేపొద్దున్న మనకు చెప్పిన తీర్పు తెలుసా? అగ్నితో మండు పాలు పంపులు పొందుకుంటాం. వాళ్ళలో మనము పోతాం ఒక చోటకి. యా ప్రభు అని అడిగితే సరి చేసుకోనందుకు ఆడు, అబద్ధ బోధ చేసినందుకు ఆడు, భిన్నాభిప్రాయములు రహస్యంగా బోధించినందుకు ఆడు, లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా బోధించినడు ఆడు. మరి నేనేంటి ప్రభా ఎన్నందుకు నువ్వు? దేవునికి స్తోత్రం. అర్థమైందా? బోధించినందుకు ఆడు, ఇవన్నీ వెంబడించినందుకు మనల్ని. ఎఫెసీ పత్రిక రండి, 8:17 మంది చదువు. కాని పొలములు, కాని చెట్టు ఫలములు ఫలించడం ఉంది కదా. ఎఫెసీ పత్రిక రండి, 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:9 చూడండి. ఫలము, కాని ఫలము. అసలు ఏ ఫలం ఫలించాలి మనం? వెలుగు ఫలము, సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. 8:17 ఏముంది? మన మూలవాక్యం 8:17 చూడ. అలాగున ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు. సరే ఇక్కడికి వచ్చేయండి. ఏది మంచి ఫలం అని అంటే చూడండి, వెలుగు ఫలము. ఓకేనా? ఏంటంట వెలుగు ఫలము మనం ఫలించాలి. ఎందుకు మనం ఫలించాలి అని అంటే, మన దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. కాబట్టి మీరు వెలగండి. వెలిగించబడ్డ మనము కొంచెం కింద మంచం కింద పెట్టకూడదు కాదంట. అనేకులకు వెలుగు ఇవ్వటం కొరకు దీపం ఎక్కడ పెడుతుంది? అప్పట్లో మనం బలువెల కడుతున్నాం, ఇంతవరకు అలా కాదు. ఒక వీధిలో ఒక స్తంభం ఉంటుంది, ఆ స్తంభం మీద దీపం వెలిగించి పెట్టేవాళ్ళు. ఎందుకు? అనేకులకు అది వెలిగివ్వటం కొరకు. వెలిగించిన తర్వాత మంచం కింద కొంచెం కింద కడితే వెలుగు వస్తుందా? కదా. క్రైస్తవులుగా మనం వెలిగించబడ్డ తర్వాత మనము ఇతరులు వెలిగించాలా వద్దా? ఇతరుల కొరకు ప్రార్థించాలా వద్దా? ఇతరుల కొరకు ఆలోచించాలా వద్దా? ఇతరులకు అవసరతలు తీర్చాలా వద్దా? అక్కరతలు ఉన్నవారిని ఆదుకోవాలి వద్దా? ఆపదలో ఉన్న వారికి సహాయం చెయ్యాలి వద్దా? ఇవేమి నేను చేయనేండి అంటే నీవు వెలుగు సంబంధం కాదండి అని అంటాను. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువు వెలుగై ఉన్నాడు. వెలుగులో ఉన్నవాడు ఎలాగైతే మరుగు చేయబడ్డాడో, ఆయన చేత వెలిగించబడ్డ మనము ఈ వాక్యము చేత, వాక్యము వెల్లడొగు త్రోవను ఏం కలుగుతుంది? కలిగిందా? ఎన్నోసార్లు వాక్యము మనం వింటున్నాం కదా. మన జీవితాలు నిజంగా వెలిగించబడితే అంధకారముతో ఉన్న మన హృదయం అప్పటి వరకు చీకటిలో ఉన్న మనము ఇప్పుడు వాక్యమును వెలుగు చేత వెలిగించబడ్డ తర్వాత లోపల అనేకమైన ఉన్నాయి, అవన్నీ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతాయి. ఇంక ఏముండవు. వెలుగులో ఏది కూడా దాయటానికి ఉండదు. అన్ని కంటికి కనబడిపోతాయి. అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది. అవునా? మళ్ళీ లైట్ అయిపోయింది, మన పక్కడు కూడా కనపడ్డు. ఆడు నల్లగుంటే అసలు కనపడ్డు. అవునా? కానీ మన వెలుగు సంబంధులు కాబట్టి వాక్యం వెల్లడయ్యింది. మన జీవితంలో అనేక సార్లు ఆత్మీయంగా పుట్టిన కాడి నుంచి ఈ రోజు వరకు వాక్యం ఎన్నోసార్లు వెల్లడైంది. ఇప్పుడు వెలుగు వెలిగింది. వెలుగు కలిగిన తర్వాత ఇప్పుడు మనము వెలుగు సంబంధాలు ఉండాలి వద్దా? చీకటి సంబంధాలుగా ఉంటే చీకటి ఏం జరుగుతుందో తెలియదు. వెలుగు సంబంధాలుగా ఉంటే మన జీవితం, మన మాట, మన తీరు, మన ప్రవర్తన, మన నడవడిక అందరికి బాహాటంగా కనబడుతుంది. తెలుసా? కనపడాలి కూడా. అంతేగాని నేను అసలు ప్రేమించండి రా, ఇది వెలగలేదని అంటాను నేను.
నేను ఆడితో అసలు ఏంటి, శత్రువు వచ్చి తప్పు అయిపోయి చెప్పి మాట్లాడితే కూడా మాట్లాడని వ్యక్తులు ఉన్నారు ఈ రోజున. ఉన్నారా లేదా? ఇంకో విషయం చెప్తాను వినండి, నా వైపు చూడండి. కొంతమంది ఎలాగున్నారు తెలుసా? ఇప్పుడు ఆ వ్యక్తికి పడదనుకో, అంటే వెలుగు పొలము ఎలాగుందో ఏళ్ళో చెప్తున్నాను. ఆ వ్యక్తికి పడదు. ఆడిద్దరు కలిసి ఒక ఫంక్షన్కి వెళ్ళవలసిన సందర్భం వచ్చింది. నేను చూసాను చాలా. ఆయన చూడటం కాదు, ఆడు ఉన్నాడని తెలిస్తే ఈడు వెళ్ళడు, ఈడున్నాడని తెలిస్తే ఆడు రాడు. మీకు అర్థమైందా? ఎవరిలో? వెలుగు సంబంధులా? వెలుగై ఉన్న యేసయ్య గురించి మాట్లాడుతున్నారా? వాక్యము వెళ్ళడగుతున్న వెలుగు కలిగితే వాక్యమును ప్రకటిస్తున్న వ్యక్తులు వీళ్ళలోనే చీకటి పెట్టుకుని వెళ్ళరు, అస్సలు సమాధానం పడరు. ఏంటి, అక్కడికి వెళ్ళి మాట్లాడుకోమని కాదు సుమా, మాట్లాడుకోరులే, సరే పక్కన పెట్టండి, మాట్లాడుకోరు కదా. ఆడుంటే నేను రాను, ఏంటంట, ఆడుంటే నేను రాను. ఎంత భయంకరమైన మోసపూరితమైన చర్య అంటే తెలిసింది మీకు. తెలిసిందే చెప్తాను. ఆడక్కడ ఉంటే రానంటున్నా కదరా నా సహోదరుడా, మరి పరలోకములుంటే చెప్పండి. ఒకవేళ రానని కోపత, ఆడక్కడ ఉన్నాడా, సరే నాకు ఇంకో ఫంక్షన్ ఉంది వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతా. మధ్యలోనే ఫోన్ చేయడానికి, రాలేదే బ్రదర్ అంటే, బ్రదర్ నాకు ఇంకో ఫంక్షన్ ఉంది బ్రదర్ వెళ్ళిపోతాను అంటాడు. లోకంలో కాబట్టి ఏదో చెప్పాడు. ఇప్పుడు పరలోకంలో నేను ఉన్నాను, పరలోకంలో వ్యక్తి ఉన్నాను తెలితే ఇప్పుడు వీడు వంటాను పని ఉంది ఎక్కడికైనా వెళ్తాడు, ఎక్కడికి వెళ్తాడు? నరకమే, ఇంకో చోట లేదు, కహానీలు చెప్తాక లేదు. పరలోకంలో చోటు లేనోడు నరకములోనే, నరకములో చోటు లేనోడు పరలోకములనే. రెండే రెండు, ఇంకోటి లేదు. లోకంలో మన యాసాలు జాగుతాయి. ఆడుంటే నేను రాను, అడిళ్ళకి నాకు ఫోన్ చేయి నేను వస్తాను. ఏంటిది? ఇక్కడ ఏమంటుంది వాక్యం? వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము ఎక్కడ కనబడుతున్నాయి? వాటిలో కనబడుతుంది. నువ్వు వెలుగు సంబంధమైతే, వెలుగైన వాక్యముని వెలిగిస్తే అందులో సత్యం ఉంటుంది, మంచితనం ఉంటుంది, సమస్త విధములమైన సత్యం ఉంటుందంట. నువ్వు వెలుగు సంబంధిగా ఉన్నప్పుడు, నువ్వు వాక్యము చేత వెలిగించబడ్డాడు, నీ పక్కనే బద్ధ శత్రువుకు కుర్చీ వేసిన సరే కూర్చోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కూర్చోవాలి వద్దా? నీ బద్ధ శత్రువుకు పక్కన కుర్చీ వేసినా కూర్చోవాలి. దేవుడు నాకు నేర్పింది ఏంటో తెలుసా? శత్రువును సైతం కూడా ప్రేమించమన్న విషయము నాకు ఎప్పుడు మింగిట పడేది కాదు, కానీ దేవుడు అనుభవాలని నేర్పాడు. ఇప్పటికీ నేను ఒక దారంట రావడానికి నాకు ఇష్టపడదు, కానీ ఆ దారంట రావడానికి దేవుడు చేశాడు నన్ను. తెలుసా మీకు ఆ విషయం? అంతే, తప్పదంగా. నా జీవితంలో అసలు ఈ దారి నడవకూడదు అనుకున్నాను, ఆ దారి రావడమే చేసేసాడు నా బతుకంత దేవుడు. ఎందుకంటే నేను వెలుగు సంబంధంగా ఉండాలనుకున్నప్పుడు సమస్త విధములైన మంచితనము, సమస్త విధములైన నీతి, సమస్త విధములైన సత్యము వాటిలో కనబడతా ఉంటే నేను సత్యవంతుడండి, కానీ ఆడంటే నాకు పడదు. అయ్యమ్మోయ్, వింటున్నారా మీరు? నేను మంచితనంగా ఉన్నానండి, వెలుగు ఫలం వేస్తున్నానండి అంటే అసలు ఆడి పేరంటే నాకు గిట్టుబడవదు. ఏ చెట్టు ఇది? చెడ్డ చెట్టు, కానీ మంచి ఫలాలు ఇస్తున్నట్టు కనబడుతుంది. చెడ్డోడు కానీ మంచోళ్ళ కనపడుతున్నాడు. వాక్యం ప్రకటించే విషయంలో, ఆరాధన చేసే విషయంలో, పరిచర్య చేసే విషయంలో మంచిగా కనపడుతుంది. తీరా ఈ ఫలము చూస్తే అదేంటి మంచోడని ఇలాగ కాదు, అది చెడ్డోడే, పైకి అంతే గొరి చర్మం కప్పుకున్నాడు. వాక్యం చెబుతుంది కదా, వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యము. చాలదా? నువ్వు నీతిమంతుడిగా, సత్యవంతుడిగా, మంచితనంగా బ్రతికితే నీ కళ్ళ ముందు పరమ పాపి కూడా పెద్దేమి నీకు నిప్పు అనిపించదు. కుష్టు రోగములతో వచ్చి కూర్చున్నవాడు పక్కన కూర్చొని సరే అన్నం పూర్తి కలుపు తింటాం మనం, తెలుసా? ఎందుకు చెప్పరే? ఆ యేసుక్రీస్తు ప్రభువులు కుష్టు రోగులు పట్టుకొని వెళ్ళి, నేను అంటే ఇప్పుడు పట్టుకోమని వెళ్ళి ఎవరినైనా సరిగ్గా బట్టలు లేకపోతే పక్కన కూర్చుని అన్నం తినరు ఈ రోజున. క్రైస్తవులు సరైన వ్యక్తి పక్కన కూర్చుని అన్నం తినరు తెలుసా? అలాగని మీరు వెళ్ళి తినమని కాదు, మీకు ఆ పరిస్థితి వస్తే అలాగే కూర్చోండి, అలాగే తినండి, సంతోషంగా తినండి. యేసు ప్రభువుల వారు పాపులతో కూర్చుని భోజనం చేశాడు. నువ్వెంత నేనెంత? ఆడు మంచోడు కదా, ఆడ పక్కన కూర్చోవద్దండ్రా. ఏంటిది? ఎవడంటే ఇది చీకటి ఫలం, ఇది మంచి ఫలము కాదు, మంచి ఫలం ఫలించేవాడు కాదు.
ఒకవేళ నిజంగా మంచి ఫలం ఫలిస్తే సమస్త విధములైన మంచితనం అని ఉంది అక్కడ. అంటే అన్ని విషయముల మంచితనం ఉంటుందంట. అంటే ఈయన కొట్టినా మంచిగానే ఉంటాడు, తిట్టినా మంచిగా ఉంటాడు, ఆడ ఆస్తి నష్టం చేసినా మంచిగా ఉంటాడు, వాడి ఇంట్లో ఏమైనా చంపేసినా ఆడ మంచితనం ఉంటాడు. ఏటక్కడ సమస్త విధములైన మంచితనం అని ఉంది. ఇంకా మంచోడు అంతే. ఎందుకు మంచోడు అంటే యేసు అని కనుగొన్నాడు. ఇప్పుడు మంచోడు, ఇంత క్రితం చెడ్డోడు, కానీ ఇప్పుడు వెలుగు ఆడులోనికి వచ్చింది, వాక్యం ఆడులోకి వచ్చింది, భాష మారింది, చూపులు మారిని, ప్రవర్తన మారింది, భేదాలు కలహాలు వంకర బుద్ధి చేసే పరిస్థితులన్నీ మానేసుకున్నాడు. ఆ ఇంటికి కలములు పెట్టి, ఆ సేవకుడికి కలములు పెట్టి, ఆ విశ్వాసకి పెద్ద గొడవలు పెట్టి, ఇదంతా కూడా ఒకప్పుడు ఉందే, కానీ ఇప్పుడు లేదు. ఎందుకు వెలుగు ఫలం వచ్చింది. ఎలాగొచ్చింది? వాక్యము వారి హృదయములోనికి వచ్చింది, దెబ్బకి వెలిగించబడ్డాడు. ఇప్పుడు సమస్తమైన విధమైన ఏ పరిస్థితి రానివాడికి, ఏ స్థితిగతుల మధ్య నడవని, ఎటువంటి భయంకరమైన మనుషుల మధ్య బ్రతకని వాడి మంచితనం అలాగే కాపాడుకుంటూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీతి సత్యము, ఈ రెండు మాటలు చిన్నగా చెప్పి ఎదరికెళ్ళిపోతాడు. నీతి అంటే ఏంటి? నీతి ఎదుటోడిది మనకు వద్దు, నీతి. అవునా? అంటే నీతిమంతుడు ఎప్పుడు కూడా ఎదుటివాడిది ఏది ఆశించాడు. నేను చచ్చిన బ్రతిక నీతిగా బతుకుతానరా అంటాడంట. నీతిగా బతుకుతాను. నీతిగా బతికేది ఏంటంటే ఇంక ఎదటోడిది ఏది కూడా దగ్గర ఎట్టుకోను. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే యథార్థంగా చెప్పుకోవడం నీతి. నేను ఈ మాట అనేసానండి, ఎంత నీతిమంతుడురా, ఉన్నదన్నట్టు ఒప్పేసుకున్నాడా, పొరపాటు పడ్డాడంట, ఉన్నదన్నట్టు. ఇది నీతి. మనుషులుగా మన తప్పిదాలు ఒక్కొక్కసారి జరిగినప్పుడు మనం వెంటనే దాన్ని ఒప్పుకోవడానికి దేవుడు మనకు కృప చూపాడు. ఒప్పుకోవటం అనేది వెలుగు ఫలము సంబంధించిన వ్యక్తికి ఉండేది. అది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మత్తయికి రండి, ముగింపులోకి వచ్చేస్తాను. మత్తయి 12:33 కానీ చదవండి. చెట్టు మంచిదనించి దాని ఫలములు ఎంచుడి, లేదా ఆ చెట్టు చెడ్డదనించి దాని పండును చెడ్డదని ఎంచుడి. నా వైపు చూడండి, ముగింపుది. నేను ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను కదా, చెడ్డోడంటే చెడ్డోడే. ఒరే ఫలం మంచిది కాదు కాబట్టి జాగ్రత్తగా ఉండు అంతే. మనము మన పరిధిలో మన జాగ్రత్త పరుచుకుంటూ, ఇప్పుడు నేను ఉంటాను, నేను చెప్తాను అబ్బాయి జాగ్రత్త అని చెప్తాను. ఇక్కడ ఏమని చెప్తుంది వాక్యము? చెట్టు మంచిదని ఎంచి దాని పండు మంచిదైతే తినండి, అంటే మంచి పండు అయితే మంచిదైతే మంచిది, చెడ్డ చెట్టుది చెడ్డ పండు అయితే చెడ్డది. చెడ్డోడు చెడ్డోడే, మంచోడు మంచోడే. చెడ్డోడు మంచోడుగా మారాడు అంటే వెలుగు ఫలము. చెడ్డోడు చెడ్డోడుగా ఉన్న చీకట్లో ఉన్నాడని, అంతేగాని చెడ్డోడిని మంచోడని, మంచోడు చెడ్డోడని మనం ఎంచకూడదు. అవునా కదా? వాక్యం చెబుతుంది. వాక్యమే మనం ఆధారంగా చేసుకోవాలి. వాక్యమే మనకే ఆధారమై ఉన్నది. కాబట్టి మన జీవితంలో ఎప్పుడైనా సరే కాని ఫలములు ఫలించే వారిగా మనం ఉండకూడదు. అంటే నాలో లేనిది ఉన్నట్లుగా ఎప్పుడు చూపించకూడదు. అర్థమైందా? నాలో లేనిది చూపిస్తే కాని చెట్టు ఫలాలు ఇస్తున్నట్లు లెక్క. నీవు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడు, ఉన్నది ఉన్నట్లుగా చేయి. దేవుని కొరకు మాట్లాడతావా, మాట్లాడు. శత్రువుని ప్రేమిస్తావు, ప్రేమించు. అంతేగాని లోపడే కూడా పెట్టుకుని పైకి ప్రైజ్ లాట్ బ్రదర్, ప్రైజ్ లాట్ అమ్మా, లోపల ఈడు ఎప్పుడు వెళ్ళిపోతాడో లేరా అటువంటి చూడదా? 9 సంవత్సరాలు చూశాను నేను. 9 సంవత్సరాలు నేను ఇవన్నీ ఎదుర్కొంటూ వచ్చాను. 9-8 సంవత్సరాలు చూసుకుంటూ అనుభవిస్తూ వచ్చాను. చక్కగా పలకరించుకుంటారండి. ఓ పెళ్లి చూపులో చూశాను నేను, బాగా చక్కగా పలకరించుకుంటారు. పక్కకి వెళ్ళిపోయిన తర్వాత చెప్పబోతే బాధపడతాను చెప్పాను అంతే. అయ్యో బాబోయ్, అందుకే నేను ముందుగా ఇవన్నీ నేను నేర్చుకుని జాగ్రత్త పడిపోయినాను. ఎందుకు తిప్పలో వెంబడిస్తే యేసుని వెంబడిద్దాం, లేక లోకాన్ని వెంబడితే తప్పేముంది? అటో కాలు ఇటో కాలు వేస్తాం, ఎందుకు మనకు ఉపయోగం? అవుతే అలాగానే బతికలేదు, ఇలాగానే బతికని ప్రభు చెప్పాడు. ఈ రెండు లేకపోతే అసలు మా శిక్ష కంటే ముందు మేము ఊదేస్తాను నోట్లించానట ఆయన. అవునా? అంటే మనం అవుతే పూర్తిగా యేసయ్య జోక్యం చేసుకున్నంత వరకు అయినా సరే లోకంలో బతుకుతాం. లాగుతాడు ఏదో రోజైనా.
ఆయన వెలిగిస్తాడు. కానీ అలా కాకుండా యేసయ్య దెయ్యం, పరలోకం భూలోకం అంటే ఈ లోకం, మంచి చెడని అటో కడుగు ఇటో కడుగు, అటో కడుగు ఇటో కడుగు అయితే ఈయన మారుద్దామన్న విషయం పక్కన పెట్టు, పోనేలని అనుకోడు. ఇప్పుడు పూర్తిగా పాపములు ఉంటే ఏదో ఒక రోజైనా లాగుతాడు. కాబట్టి ఆయన ఏమన్నాడు, నువ్వు అటు ఇటు ఉంటే నేను లాగను. ఏమన్నాడా, అటు ఇటు అడిగేసి భక్తిపరుడుగా ఉంటూ నీ ఇష్టదాన్ని పడుతున్నప్పుడు లాగడు. ఏం చేస్తాడు, ఫు చెప్పరా వాక్యం, నా నోట నుండి ఉమ్మి వేస్తాను అంటే నేను పూర్తిగా విసర్జించేస్తాను అన్నాడు. అది చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అవుతే ప్రభు కొరకు బ్రతుకుతాం, లేదా నీకు నచ్చినట్టుగా బ్రతుకు. నీకు నచ్చినట్టుగా బ్రతుకుతాం అంటే ప్రభు ఇంకా సరిగా పరిచయం అవ్వదు కాబట్టి ఆయన పరిచయం చేసుకుంటాడు, ఆయన మార్చుకుంటాడు. కానీ తెలిసినట్టు నటించామనుకో ఆయన అసలు ఊరుకోడు. ఒకవేళ ప్రభువుని ఎరిగామనుకో చావైనా రేవైనా ఏదైనా ప్రభు కొరకే నిలబడాలి. అంటే ఈ బ్రతుకులో ఈ భూలోకంలో వేరుపరచబడి పరలోకంలో ప్రయాణం వెళ్తున్నప్పుడు ఈ మధ్యలో ఒక ఎంత పోరాటం ఉంటుందో తెలుసా? ఎంత వ్యతిరేకతలు ఉంటాయి, ఇన్ని నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. నమ్మిన వారు, నమ్మలేని వారు, అంగీకరించిన వారు, అంగీకరించని వారు, ఏంటి మంచోళ్ళు చెడ్డోళ్ళు, ఇంకా ఎవరు పడితే వాళ్ళు ఏంటి చూడు, చెట్టు నిండా కాయలుంటే ఎవడెళ్తాడు కుదురుగా చెప్పండి. చెంచెట్టు కనపడితే, చెట్టు నిండా కాయలు కనపడితే రాయి ఎత్తాడేడా? ఓ సామెత ఉంది, చెట్టు నిండా పళ్ళుంటే రాళ్ళ దెబ్బలు తగిలితే ఆ చెట్టుకి తగిలితే కదా. అలాగా క్రీస్తు కొరకు మనం బ్రతకాలి అని అనుకుని భూలోకములోని పరలోకములకు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నో పరిస్థితులు, ఎన్నో వ్యతిరేకత, ఎన్నో అవమానాలు, ఎన్నో ఆర్థిక రకరకాల పరిస్థితులు వచ్చినప్పుడు వాక్యం అంటుంది, సమస్త విధములైన శోధనలో నీ మంచితనాన్నే కనపరచాలి. ఏదో నీకు బాగున్నప్పుడే మంచోడిని అంటాం కాదు. ఏదో నేను బాగున్నప్పుడు నేను మంచిగా ప్రవర్తిత్తం కాదు. నా స్థితిగతులు బాగోలేనప్పుడు కూడా అదే మంచితనాన్ని కానీ నేను కనపరిస్తే సమస్త విధములైన పరిస్థితుల్లో కూడా క్రీస్తుకు మాదిరిగా బ్రతుకుతున్నారా అని చెప్పగలుగుతారు ఎవరైనా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, 2025 సంవత్సరంలో మనకు కాని ఫలములు ఫలించవేమో, అయినా చెట్టు ఏరు గొడ్డలు పెట్టబడి ఉంది. అంటే మనం లేపేది దేవుడు, లేపలే తెలుసా మనల్ని. ఎందుకు లేపలేదంటే మరలా మనం ఏమైనా మంచి ఫలాలు ఫలిస్తామేమో అని. ఏంటి మన పక్షంగా అక్కడ తోటమల్లి ఎలాగైతే వేడుకున్నాడు తండ్రిని, పరిశుద్ధాత్మ దేవుడు మన ఎడల ఏంటి తండ్రికి అబ్బా తండ్రి అని మొర్ర పెడుతున్నాడంట. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో మనము ఖచ్చితంగా ఏ పరిస్థితుల మధ్యనైనా సరే, ఎటువంటి స్థితిగతుల మధ్యనైనా సరే, నేను అంటాను ఇప్పుడు నాకు ఇష్టమైన పదం, కొన ఊపిరితో ఉన్నాం కదా మనము. కొన ఊపిరితో ఉన్నప్పుడు కూడా అయ్యా నీ కొరకు ఈ కొద్ది సమయము యథార్థంగా బ్రతకడానికి సాయం చేయమని అడగాలి. మనం అడగాల వద్దా? అడగాలి. అలాగడిగి గనక ఇలాగే లోకంలో మన యాత్రను ముగిస్తే, అక్కడ కళ్ళు తెరిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే మనకు కనబడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాని ఫలములు ఫలించి చీకటి ఫలాన్ని పొందుకుని బోధ విషయంలో చెడిపోయి పులిసిన పిండి విషయంలో జాగ్రత్త లేక ఏంటి మన ఇష్టానుసారంగా మనం బతికి చస్తే, మన కళ్ళు తెరిస్తే ఎవరిని చూస్తాం చెప్పండి? మన శత్రువైన సాతానుడు నిత్య నరకాకులు యుగయుగాలు ఆడితో పాటు మనం కూడా ముగించేస్తూ చెప్తాను, నరకం ఆడికా మనకా? వాక్యం చెప్తుంది వాడికి వాడి అనుచరులకి చీకటి ఫలమలది, చీకటి సంబంధులు. కానీ దేవుడిని ఎరిగి దేవుడితో నడిచి పడి మళ్ళీ ఆడుతూ వెళ్ళిపోయిన చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తున్నాడు, జాగ్రత్తగా వినండి, మీరు జాగ్రత్తగా పరిశీలించండి, అప్పుడు మీరు ఎరగండి, వెంబడించండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట అని యేసు ప్రభులు అన్నారు, కాని చెట్టు మంచి ఫలాలు ఇస్తుంది, కాని చెట్టు కాని ఫలాలు ఇస్తుంది. ఇది మనకు తెలిసిందే, కానీ నోట అంటే ఎందుకు వచ్చింది? ఏ చెట్టుకు ఆ చెట్టు పండే కాస్తుంది. అలాగా చెడ్డోడు 10 విషయములలో మన పరిశీలితుడు ఒక్క విషయంలో బయటపడి గంతెంకాడు. ఒకటి చాలు. నేను ఎందుకు ఈ మాట అంటే, ఒక చెట్టుకి 10 కాయలు, ఒక కాయ చెడ్డకాయ ఉండదు. అదే యాప్రిస్ కాయలు 9 ఉండి ఓ జాంకాయ ఉండదు. ఉంటే చెట్టు నిండా అయ్యే ఉంటాయి. మా పాస్టికాయలు 10 ఒకటేనంటే జాగ్రత్త, మరి అదేదో తేడాగా ఉంది.
అది మంచి చెట్టు కాదు. అది ఏంటంట మంచి చెట్టు కాదు అంటే మంచి వ్యక్తి కాదు. ఆ 9 ఉన్నట్టు ఏమో ఆ ఒకటి కూడా పరిపూర్ణంగా కావాలి. ఆ పరిపూర్ణంగా ఉన్నప్పుడు అది మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తుంది, కాని చెట్టు కాని ఫలాలు ఇస్తానే ఉంటుంది. కాబట్టి ఈ వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుందాం. ఈ 2026 సంవత్సరంలో కనుక మనం ఫలించేవారిగా, మంచి ఫలాలు ఫలించేవారిగా మనం ఉంటే యజమానుడు వస్తాడు. ఏంటంట యజమానుడు వస్తాడు. ఫలించేవారిగా ఉంటే పర్వాలేదు, ఫలించిన వారిగా ఉంటే నరకబడి అగ్నిలో వేయబడుతుంది. అంటే యేసుక్రీస్తు ప్రభులో మధ్యాకాశంకి వచ్చేటప్పుడు మనము ఫలించే వారిగా ఉంటే, భక్తి జీవితంలో పరిపక్వంగా వచ్చేవారిగా ఉంటే, మనము బోధ విషయంలో జాగ్రత్త పడి మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన చుట్టూ ఉన్న వారిని, అనేక క్రైస్తవులను కాపాడుకోగలిగితే ఆయన మధ్యాకాశంకి వచ్చినప్పుడు మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. లేదు అనుకో నిత్య నరకాగ్ని మనం వెళ్ళిపోతాం. చెట్టు నరకబడతామంటే అదే. కాబట్టి గమనించండి, ఆలోచించండి. మీరు దీని గురించి ఏంటి దేవుడి సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా మనం సరి చేసుకుని 2026 సంవత్సరం దేవుడి కొరకు బహుగా ఫలిద్దుము గాక. ఈ వాక్యము దేవుడు మన వెనుకలో దీవించును గాక.